Hello everyone. I'm Anusha Singh. We are from 21st Century IAS Academy. We are doing this as part of CSR initiative from our institute, as part of the Jilla Yuvajana Sankshema Shaka, Setkuru Jilla Vidya Shaka, Karnoolu Vari Advaryamlo 8th to 12th వాళ్ళకి ఫ్రీ క్లాసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ CSR initiative. Hope this is clear. Thank you. Let's get on to the subject now. Okay. Today we are dealing society అండి. మనం ఈరోజు సొసైటీ డిస్కస్ చేద్దాము, ఇండియన్ సొసైటీ ఇంట్రొడక్షన్, అండ్ I'll take social media as a topic of discussion today. So introduction to the Indian society. Let us look at the definition first. Sociology explores society beyond common sense knowledge. Okay, sociology అనేది study of society. Anything logy determines or study. Okay, so study of society, sociology in the sense. Okay, explores. It researches about the society beyond common sense knowledge. So manam as of now society can't be started from zero అండి. సో ఇప్పుడు వరకు మనకు తెలిసిన నాలెడ్జ్ ప్లస్ మనము ఇప్పుడు ర్యాషనల్గా థింక్ చేయడము, దాన్ని బట్టి మనం సొసైటీని ఫర్దర్గా మనం తెలుసుకుంటాము. ఓకే, సోషాలజీ ఎక్స్ప్లోర్స్ సొసైటీ బియాండ్ కామన్ సెన్స్ నాలెడ్జ్. మనకి ఇప్పుడు వరకు ఒక ఫ్రేమ్ ఆఫ్ థాట్ ఫామ్ అయి ఉంటుంది ఫర్ ది సొసైటీ, బట్ అది జస్ట్ మైన్యూట్ అనమాట, నారో. సో టు నో బ్రాడ్ అబౌట్ దిస్ మనము సోషాలజీ స్టడీ చేస్తాము. ఓకే, దిస్ ప్రెజెంటేషన్ ఇంట్రడ్యూసెస్ ఇండియన్ సొసైటీ త్రూ ఏ సోషాలజికల్ లెన్స్. ఓకే, మనం సొసైటీ ఇప్పటి వరకు ఎకనామికల్ పర్స్పెక్టివ్లో, హిస్టారికల్ పర్స్పెక్టివ్లో, లీగల్ పర్స్పెక్టివ్లో చూస్తాం కదా. సో మనకి ఈ క్లాస్ ద్వారా మనం సొసైటల్ పర్స్పెక్టివ్లో సొసైటీని ఎలా చూడాలి అనేది మనం తెలుసుకుందాము. ఓకే, రివీలింగ్ డైవర్స్ సోషల్ రియాలిటీస్. ఓకే, సో ఆర్ సొసైటీ ఈజ్ డైవర్స్, రైట్? మనము డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి సొసైటీలో, పువర్, రిచ్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, వేరియస్ కాస్ట్స్, వేరియస్ సెక్షన్స్, చైల్డ్, విమెన్, మెన్, ఏజ్డ్, మిడిల్ ఏజ్డ్, ఇలాగ డైవర్స్ సెక్షన్స్, డైవర్స్ ఇన్ ది సెన్స్ డిఫరెంట్ డైవర్స్ సెక్షన్స్ గురించి మనం చదువుతాము. అబౌట్ దేర్ సోషల్ రియాలిటీస్. ఓకే, హౌ దే ఆర్ డూయింగ్, లైక్ రియాలిటీ ఆఫ్ ది సొసైటీ అబౌట్ డిఫరెంట్ సెక్షన్స్. మనం అనుకున్న ఫ్రేమ్ ఆఫ్ థాటే కాకుండా దేర్ ఆర్ వేరియస్ వ్యూస్ టు లుక్ ఇన్ టు సంథింగ్. సో మనము ఆ బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఎలా చూడాలో మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకుందాము. షేప్డ్ బై హిస్టరీ అండ్ కొలోనియలిజం. సోషాలజీ జస్ట్ నాట్ సొసైటీ, ఇది మనం లీగల్ పర్స్పెక్టివ్లో, ఎకనామికల్ పర్స్పెక్టివ్లో, హిస్టారికల్ పర్స్పెక్టివ్లో అన్నీ కొలాబరేటివ్గా చదువుతాము. సో దిస్ ఈజ్ అ యూనిక్ సబ్జెక్ట్. సొసైటీ ఈజ్ ఎ యూనిక్ సబ్జెక్ట్ ఇన్ అ వే దాట్ ఇది అన్ని సబ్జెక్ట్స్ని కంబైన్ చేస్తుంది. ఎకానమీ, పాలిటీ, సొసైటీ అన్నీ కలిపి మనం చదువుతాము సొసైటీలో. ఓకే, సో కమింగ్ టు ది టాపిక్. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇండియా మనము డైవర్స్ సెక్షన్స్ మనము చెప్తున్నాము. ఇక్కడ జియోగ్రఫికల్గా చూస్తే హిమాలయాస్, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ సొసైటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిడిల్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ మధ్యప్రదేశ్ చూసామనుకో, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ క్లైమేట్, హిస్టారికల్ పర్స్పెక్టివ్, పీపుల్, కల్చర్ ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ మనం సౌత్కి వచ్చేస్తే ఒక టైప్ ఆఫ్ ఉంటుంది. అలాగా డైవర్స్ సెక్షన్స్ మనము బ్రాడ్గా డీల్ చేస్తాము. ఓకే, మనకు కనిపించిన సొసైటీ ఈజ్ సంథింగ్, బట్ వీ హ్యావ్ టు నో మోర్ అబౌట్ దాట్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్. ఓకే, సో యాజ్ ఐ సెడ్, సోషాలజీ ఈజ్ యూనిక్ సబ్జెక్ట్. నేను ఇందాక చెప్పినట్టు సోషాలజీ ఈజ్ నాట్ సిమిలర్ టు ది అదర్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ లాగా. ఇట్ ఈస్ యూనిక్. విల్ సీ ఎలాగా అది డిఫరెంట్గా ఉందో మనం చూద్దాం. ఓకే, వాట్ మేక్స్ సోషాలజీ యూనిక్ ఎలా సోషాలజీ అని అంటే, ఫస్ట్ ఇన్హరెంట్ నాలెడ్జ్. యాజ్ ఐ సెడ్, యూ కాన్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అండి హియర్. సో యూ నో సంథింగ్ అబౌట్, చిన్నప్పటి నుంచి మన మదర్, ఫాదర్, మన పేరెంట్స్ చెప్తారు, మన ఫ్రెండ్స్ చెప్తారు, సొసైటీలో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, అలా చేయాలి అని. సో దిస్ కాన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. ఇప్పుడు మీరు పాలిటీ, ఎకానమీ అవన్నీ చూసారనుకో, మీకు యూ డోంట్ నో మచ్ అబౌట్ దాట్. మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తారు, ఫ్రమ్ స్క్రాప్. బట్ హియర్ యూ నో, మీకు ఒక సొసైటీ అంటే ఒక ఫ్రేమ్ ఆల్రెడీ మైండ్లో ఉంటుంది. సొసైటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో ఉన్నారు, సొసైటీ అంటే నేను స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి, సో నేను ఐఎమ్ విట్నెసింగ్ సమ్ టైప్ ఆఫ్ సొసైటీ హియర్ అని చెప్పి మనకు ఒక ఫ్రేమ్ ఆఫ్ థాట్ ఉంటుంది. సో ఎవ్రీవన్ నోస్ సంథింగ్ అబౌట్ సొసైటీ without being taught explicitly. Okay, I need not teach you everything about society here. మీకు ఆల్రెడీ ఒక
థాట్ ఒపీనియన్ ఉంది. ఓకే, సో ఇట్ కాంట్ బి స్టార్టెడ్ ఫ్రమ్ జీరో అగైన్. ఓకే, నెక్స్ట్ అన్లర్నింగ్ ప్రాసెస్. అన్లర్నింగ్ బై సేయింగ్ అన్లర్నింగ్ సోషాలజీ స్టార్ట్స్ విత్ అన్లర్నింగ్ బయాస్డ్ ఎవ్రీడే బిలీఫ్స్. సో మనకి నేను ఇందాక చెప్పినట్టు సొసైటీ అంటే ఒక ఫ్రేమ్ ఆఫ్ థాట్ వచ్చింది. దిస్ ఈజ్ వాట్ సొసైటీ ఈజ్, దిస్ ఈజ్ వాట్ సొసైటీ. విమెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్ కొంచెం బ్యాక్కి వెళ్ళి చూస్తే విమెన్ యూస్ టు బి ఎట్ హోమ్ కదా. సో వాళ్ళు ఎక్కువ పొలిటికల్ పార్టిసిపేషన్ మిడిల్ లైక్ లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి ఎక్కువ పొలిటికల్ పార్టిసిపేషన్ కానీ ఎకనామిక్ పార్టిసిపేషన్ కానీ లేదు. సో విమెన్ వర్ బౌండ్ టు బి ఎట్ హోమ్. అండ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు చిన్నగా నేర్చుకోవాలి, మెన్ అంటే బయటికి వెళ్ళి సంపాదించాలి, ఇలాగా మనకి ఒక పర్స్పెక్టివ్ ఫ్రేమ్ అయిపోయింది. బట్ హియర్ ఇఫ్ వీ సీ our country is headed by President Murmuji, who is a woman. She is into political participation. And Sunita Williams, who is achieving great in science and technology. And children, there are many children who are teaching degree students, like I don't remember the names now, but there are many children who are getting PhDs at an age of 12 only, 12 or 16 age lone PhDs వస్తున్నాయి. So this is beyond normal కదా. So this is new thing. సో మనకు తెలిసిన సొసైటీయే కాకుండా వీఆర్ లెర్నింగ్ సంథింగ్ బ్రాడ్. అంటే మనకు తెలిసినవి కాకుండా మనం ఎవ్రీ పర్స్పెక్టివ్ నుంచి ఎవ్రీ ఫీల్డ్ నుంచి కొత్తగా నాలెడ్జ్ గ్యాదర్ చేసుకొని ఏదైనా ఇష్యూని మనం బ్రాడ్గా ఎలా చూడాలో వీఆర్ లెర్నింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ పార్షియల్ వ్యూస్ అంటే ఏంటి? పార్ట్ అంటే ఏంటి? వీఆర్ ఓన్లీ విట్నెసింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. మనకి తెలిసింది కొంచెము, మనకి తెలియాల్సింది చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసేదే లోకం అనుకుంటాం, మన విలేజ్, మన కాలేజ్, మన స్కూల్, ఇదే మనం లోకం అనుకుంటాం. బట్ దేర్ ఈజ్ మచ్ మోర్ కదా. సో పార్షియల్ వ్యూ కాకుండా మనము బ్రాడ్ వ్యూ సైడ్ మనం వెళ్ళాలి. ఓకే, ఆర్ కామన్ సెన్స్ రిఫ్లెక్ట్స్ లిమిటెడ్ సోషల్ రియాలిటీస్ షేప్డ్ బై ఆర్ ఎన్వైరన్మెంట్. ఓకే, మన కామన్ సెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది? నేను ఇందాక చెప్పినట్టు విమెన్ అంటే ఇలా ఉండాలి, చైల్డ్ అంటే ఇలా ఉండాలి. మనం ఏం చూస్తున్నామో దాన్ని బట్టి మన వే ఆఫ్ థింకింగ్, మన వే ఆఫ్ థాట్ అనేది, వే ఆఫ్ పర్సెప్షన్ అనేది మనకు ఫ్రేమ్ అయిపోతుంది. బట్ దెర్ ఈజ్ మచ్ టు లెర్న్. ఓకే, యూ షుడెంట్ బి లిమిటెడ్ కదా, లిమిటెడ్ టు మీ సోషల్ రియాలిటీస్. మీరు ఏదైతే విట్నెస్ చేస్తున్నారో అదే లోకం కాదు. సో వీ హ్యావ్ టు లెర్న్ మోర్ అబౌట్ సొసైటీ, బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూడాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. పార్షియల్ వ్యూస్, ఇన్హరెంట్ నాలెడ్జ్, దట్స్ వాట్ మీరు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది. ప్లస్ అన్లర్నింగ్ ప్రాసెస్ అంటే నేను చెప్పినట్టు నారో నాలెడ్జ్ని వదిలేసి బ్రాడ్గా థింక్ చేయడము. పార్షియల్ వ్యూస్ మీరు చూసిందే కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయడము. ఓకే, సో కమింగ్ టు ది నెక్స్ట్ పార్ట్, సీయింగ్ సొసైటీ ఇన్ మల్టిపుల్ యాంగిల్స్. ఓకే, సీయింగ్ సొసైటీ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్. ఇక్కడ నేను ఒక ఇమేజ్ ప్రజెంట్ చేశాను, చూడండి. ఈ విమెన్ ఇటు చూస్తుంది. సో షీ ఈజ్ లుకింగ్ ఎట్ వాట్ షీ ఈజ్ ఏబుల్ టు సీ. ఓకే, దిస్ విమెన్ ఈజ్ లుకింగ్ ఎట్ దాట్ సైడ్. బట్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఇటు చూస్తున్నారు. సో ఇప్పుడు ఈ విమెన్ ఏమనుకుంటుంది? తిని చూసేదే సొసైటీ అనుకుంటుంది, తిని చూసేది సొసైటీ అని ఈ అమ్మాయి అనుకుంటుంది. బట్ వీళ్ళందరి వ్యూస్ని మనము కలిసి చూడాలి. ఓకేనా, అందరి బ్రాడ్ పర్స్పెక్టివ్లో మనం చూడాలి దీన్ని. ఇప్పుడు సొసైటీ అనేది సీయింగ్ సొసైటీ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్. మనం ఒక చైల్డ్ పర్స్పెక్టివ్ నుంచి చూడాలి, ఒక విమెన్ పర్స్పెక్టివ్ నుంచి ఎకానమీ అనేది చూడాలి, ఒక మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి చూడాలి. ఒక పువర్ పర్సన్ సొసైటీని ఎలా చూస్తాడో రిచ్ పర్సన్ అలాగే చూడలేడు కదా. ఫర్ ఏ పువర్ పర్సన్ హీ విల్ నాట్ గెట్ ఎనీ ప్రివిలేజెస్ కదా, గొప్పగా ఏం ప్రివిలేజెస్ ఉండవు సబ్సిడీస్ పక్కన పెడితే. సో తనకి సొసైటీ ఎలా కనిపిస్తుంది? హీ లుక్స్ ఎట్ సొసైటీ యాజ్ అ బ్రూటల్ కదా. అన్నీ నేను చేసుకోవాలి, అన్నీ నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని తను అనుకుంటాడు. బట్ ఫర్ ఎ రిచ్ పర్సన్ హీఈస్ గెటింగ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళిద్దరు వ్యూస్ అనేది సొసైటీ పైన డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎ రిచ్ పర్సన్ తను చూసే రిచ్ ఎన్వైరన్మెంటే సొసైటీ అవ్వచ్చు. ఫర్ ఎ పువర్ పర్సన్ తను చూసే బ్రూటల్ యాక్షన్స్, తను ఫేస్ చేసే ఇష్యూస్, తను ఫేస్ చేసే కష్టాలు, అవే ఇష్యూస్, అదే సొసైటీ అయిపోవచ్చు. ఫర్ ఎ చైల్డ్ తన మమ్మీ, తన ఫాదర్, తన సిబ్లింగ్స్, వాళ్ళే తన సొసైటీ. విమెన్కి కూడా ఇఫ్ దే ఆర్ ఎట్ హోమ్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీయే లోకము, ఇఫ్ దే ఆర్ అవుట్ వాళ్ళ ఆఫీసే వాళ్ళకి లోకము. అలా కాకుండా మనము అందరి వ్యూస్ని
కలిపి అందరి గురించి చదువుతాము. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ స్టడీస్ అబౌట్ చైల్డ్ ఇష్యూస్, విమెన్ ఇష్యూస్, విమెన్ ఎంపవర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్, మెన్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే మెన్ పైన చాలా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఇన్ ది సెన్స్ డివోర్స్ సెక్షన్స్, అలిమనీ ఇవన్నీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్నాయి అని చెప్పి దెర్ ఆర్ సో మెనీ లాస్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక ప్రోగ్రెసివ్ లా, జెండర్ న్యూట్రల్ లా, అంటే మెన్కి విమెన్కి ఏ పార్షియాలిటీ లేకుండా డివోర్స్లో కానీ లీగల్ యాక్షన్స్లో కానీ ఇద్దరికి సమానంగా చూసేలాగా ఒక లాస్ ఫ్రేమ్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగా అది ఎప్పుడు మనం ఫ్రేమ్ చేయగలుగుతాము? ఇప్పుడు మనం నార్మల్గా చూస్తే విమెనే ఎఫెక్ట్ అవుతారు అని అనుకుంటాము, కానీ మనం బ్రాడ్గా అందరి ఇష్యూస్ మనం ఎప్పుడైతే చూస్తామో ఎవరెవరు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనము ఒక మంచి లా ఫ్రేమ్ చేయగలుగుతాము. ఒక బ్యూరోక్రాట్ కావాల్సినది అదే కదా. ఇప్పుడు నువ్వు ఒక డిస్టిక్లో హెడ్గా ఉంటే నీ కింద వీళ్ళందరు సెక్షన్స్ ఉంటారు కదా, నువ్వు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. అంటే వీళ్ళందరికీ తగ్గట్టుగా నువ్వు అడ్మినిస్టర్ చేయాలి, రైట్? సో ఇట్ నీడ్స్ అ బ్రాడ్ పర్స్పెక్టివ్ అగైన్, రైట్? సో సొసైటీ, సీయింగ్ సొసైటీ ఫ్రమ్ మల్టిపుల్ యాంగిల్స్, ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్ పాసిబుల్. ఓకే, సో డైవర్స్ పర్స్పెక్టివ్. సోషియాలజీ టీచర్స్ డైవర్స్ పర్స్పెక్టివ్ అంటే అదే కదా, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సోషియాలజీ టీచర్స్ వ్యూయింగ్ సొసైటీ ఫ్రమ్ మెనీ వాంటేజ్ పాయింట్స్. ఇప్పుడు మనము ఇక్కడ మనం సిటీలో హైదరాబాద్లో ఉన్నాము. ది రోడ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ మన ఎన్వైరన్మెంట్. బట్ ఫర్ ఏ ట్రైబల్ పర్సన్, తను గవర్నమెంట్ ఇంటరాక్షన్ అనేది వాళ్ళకి పెద్దగా ఉండదు కదా, ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఎలక్షన్స్. మోస్ట్లీ ట్రైబల్కి వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా ఉంటారు. ప్లస్ వాళ్ళ కస్టమ్స్, వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరియస్ యూనిక్ కల్చర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మనము అవన్నీ మనం తెలుసుకోగలగాలి. ఓకే, వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, రైట్? వాళ్ళని కూడా మనతో మర్జ్ అవ్వమని చెప్పలేము. ఒకవేళ చెప్పినా వాళ్ళు దీంట్లో సర్వైవ్ అవ్వలేకపోవచ్చు. ఓకే, సో మనం అందరి పర్స్పెక్టివ్కి తగ్గట్టుగా ఆలోచించి వాళ్ళని మనం రేషనలైజ్ చేయగలగాలి. ఇది మంచి, ఇది చెడు అని. జస్ట్ మనం చూసిందే కాకుండా మనం వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి ఇక్కడ. నెక్స్ట్, పార్షియల్ బట్ కాంప్లిమెంటరీ. ఇన్ ది సెన్స్ కంబైనింగ్ వ్యూస్ రివీల్స్ అ ఫుల్లర్ పిక్చర్ ఆఫ్ ది సోషల్ రియాలిటీ. ఓకే, సోషల్ రియాలిటీ అనేది మనం ఎప్పుడైతే బ్రాడ్గా పర్స్పెక్టివ్స్ అన్ని పర్స్పెక్టివ్స్ వీళ్ళందరి ఇష్యూస్ కంబైన్ చేసి చూస్తామో అప్పుడే మనకి సోషల్ రియాలిటీ అనేది కనిపిస్తుంది. ఓకే, తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ ఇన్ ది సెన్స్, మీరు సొసైటీ చదవడం వల్ల మీకు సొసైటీ అర్థం అవ్వడమే కాదు, మీరు సొసైటీలో ఎలాంటి పార్ట్ పోషిస్తున్నారు అండ్ హౌ సొసైటీ ఈజ్ లుకింగ్ ఎట్ యూ అనేది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టూడెంట్, నేను సొసైటీని ఎలా చూస్తాను, ఎలా అయినా చూడొచ్చండి. దీస్ ఆర్ మై టీచర్స్, దీస్ ఆర్ మై స్టూడెంట్స్, దీస్ ఆర్ మై కొలీగ్స్, అలాగా నేను డిఫరెంట్గా చూస్తాను. బట్ వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది? మనం సొసైటీ చదువుకోవడం వల్ల 100% తెలుస్తుంది. బై దిస్ వీఆర్ రేషనలైజింగ్, వీఆర్ డిఫరెన్షియేటింగ్ సెక్షన్స్. ఓకే, లెర్న్ టు సీ యువర్ సెల్ఫ్ త్రూ అదర్స్ ఐస్. ఓకే, మనము అదర్స్ మన గురించి ఎలాగా ఆలోచిస్తారో మనం సోషాలజీ వల్ల మనం తెలుసుకుంటాము. ఓకే ఓకే నెక్స్ట్, అండర్స్టాండింగ్ యువర్ ప్లేస్ ఇన్ యువర్ సొసైటీ. ఓకే, ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ. మళ్ళీ ఇక్కడ రాద్దాము మనము టు డిస్కస్ మోర్ అబౌట్ దిస్ వర్డ్ సెల్ఫ్ రిఫ్లెక్సివిటీ. ఇన్ ది సెన్స్ ఎలాగా చూద్దాం మనము. ఫస్ట్, సోషల్ మ్యాప్స్ అంటే ఏంటి? షోస్ వేర్ యు ఆర్ లొకేటెడ్ ఇన్ సొసైటీ. ఓకే, మీరు సెక్షన్స్, ఒక డిఫరెంట్ సెక్షన్స్ చూసామనుకోండి, ఇది సెంట్రల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ మనం చూసామనుకోండి, ప్రైమ్ మినిస్టర్, స్టేట్స్ అని ఇలాగ డిఫరెంట్ హైరార్కీ అనేది ఉంటుంది. పాత రోజుల్లో చూసినప్పుడు కింగ్, మినిస్టర్స్, పీపుల్ ఇలా ఉండేది. సో మీరు ఎక్కడ స్టాండ్ అవుతారు అనేది తెలిసేది ఎలాగా? విత్ ది సోషల్ మ్యాప్. షోస్ వేర్ యు ఆర్ లొకేటెడ్ ఇన్ ది సొసైటీ. ఓకే, నెక్స్ట్, గ్రూప్ రిలేషన్షిప్స్. ఐడెంటిఫైస్ సోషల్ గ్రూప్స్ అండ్ దేర్ కనెక్షన్స్. ఓకే, మీరు సోషల్ గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ స్టూడెంట్ యూనియన్స్, లేబర్ యూనియన్స్, స్టూడెంట్ యూనియన్స్, లేబర్ యూనియన్స్, ఇంకా వర్కర్స్, పొలిటికల్
అసోసియేషన్స్ ఇలాగ డిఫరెంట్గా ఉంటాయి. సో మనం దాంట్లో సోషల్ గ్రూప్స్ అంటే చిల్డ్రన్, విమెన్, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మెన్, ఓల్డ్ ఏజ్డ్, మిడిల్ ఏజ్డ్, ఇంకా యూత్, ఇలాంటి వీళ్ళందరినీ గురించి మనం మాట్లాడతాము. ఐడెంటిఫై సోషల్ గ్రూప్స్ అండ్ దేర్ కనెక్షన్స్. ఓకే, మనం ఇక్కడ చూడండి సోషల్ గ్రూప్స్, సోషల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ కాల్డ్ సోషల్ మ్యాపింగ్. ఓకే, దిస్ విల్ బి బేస్డ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మన కల్చర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నట్టు కేరళలో ఉండదు, తమిళనాడులో ఉండదు, అలాగే వెస్ట్లో ఉన్నట్టు నార్త్ ఈస్ట్లో ఉండదు. సో దిస్ ఈస్ డైవర్స్, రైట్? సో విత్ దిస్ వీఆర్ డ్రాయింగ్ సోషల్ మ్యాపింగ్ త్రూ దేర్ కస్టమ్స్, కల్చర్స్, ప్రాక్టీసెస్, దేర్ జియోగ్రఫికల్ టెరిటరీ అండ్ వాళ్ళు ఫాలో అయ్యే పాలిటీ స్ట్రక్చర్స్, మేట్రియార్కెలా, పేట్రియార్కెలా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది ఇండియా పేట్రియార్కల్ ఉంటుంది. ఓకే, బట్ నార్త్ ఈస్ట్లో వచ్చేస్తే దిస్ ఈజ్ మేట్రియార్కల్. పేట్రియార్కీ అంటే ఏంటి? పేట్రియార్కీ అంటే వాళ్ళ లీనియేజ్ మెన్తో డిటర్మైన్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ మెన్ టు మెన్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ టు సన్, మనది కూడా పేట్రియార్కీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీ సర్నేమ్ ఏముంటుంది? మీ ఫాదర్ సర్నేమే ఉంటుంది కదా. అండ్ మోస్ట్లీ విమెన్కి రీసెంట్గా వచ్చాయి ఇన్హెరిటెన్స్ రైట్స్, ప్రాపర్టీ రైట్స్, బట్ మొన్నటి వరకు ఉండేవి కాదు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ పేట్రియార్కీ. మనం ఫాదర్ నేమ్ తీసుకోవడము ప్లస్ ఫాదర్ ప్రాపర్టీ తీసుకోవడము. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ పేట్రియార్కీ. తర్వాత మనము నార్త్ ఈస్ట్లో చూసినట్టయితే ఇంకా మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో ఫాదర్స్ ఆర్ ప్రొవైడర్స్ ఇన్ పేట్రియార్కీ. ఇక్కడ మన దగ్గర కూడా విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ లెస్ దెన్ 50% ఉంది. ఇట్ ఈస్ నియర్లీ లైక్ 30% ఆర్ సంథింగ్ కదా. సో మనం ఫాదర్స్ ఆర్ ది ప్రొవైడర్స్ ఎకనామికల్గా చూస్తే. సో పేట్రియార్కీలో అన్నిట్లో లీగల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా అన్నిట్లలో హెడ్గా మెన్నే ఉంటారు. బట్ కమింగ్ టు నార్త్ ఈస్ట్ మనం ఎందుకు డైవర్స్గా చూడాలి అనేది మనం ఆలోచిద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ విల్ డిస్కస్ దిస్ లేటర్. బట్ ఇక్కడ నార్త్ ఈస్ట్లో మేట్రియార్కీ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం పేట్రియార్కీ గురించి డిస్కస్ చేసాము, ఇక్కడ మేట్రియార్కీ. ఇక్కడ ఏమవుతుంది? మదర్స్ సర్నేమ్ వస్తుంది వాళ్ళ చిల్డ్రన్కి, మేట్రిలీనియల్, దట్ ఈస్ కాల్డ్, రైట్? నెక్స్ట్ వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ కూడా విమెన్కే ఉంటాయి. సో విమెన్ ఆర్ ది క్యారియర్స్ ఆఫ్ ఎ లీనియేజ్ హియర్. సో దిస్ ఈజ్ కాల్డ్ మేట్రియార్కీ. ఇక్కడ మోస్ట్లీ మీరు చూసినట్టయితే నార్త్ ఈస్ట్లో షాప్స్ కానీ, బిజినెస్ కానీ అవన్నీ విమెనే చేస్తూ ఉంటారు. దే విల్ బీ సిట్టింగ్ ఆన్ రోడ్స్, అవి ఇవి అమ్ముతూ ఉంటారు. మెనీ ఆర్ ఇంటూ లైక్ సర్వీస్ సెక్టార్లో అయినా, ఇండస్ట్రియల్ సెక్టార్లో అయినా ప్రతి దాంట్లో విమెనే ఎక్కువ ఉంటారు. సో మనం దాన్ని మేట్రియార్కీ అని అంటాము. దే ఆర్ ఎకనామిక్ ప్రొవైడర్స్. పొలిటికల్ పార్టిసిపేషన్ కూడా గుడ్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఎకనామికల్, లీగల్ అన్ని సెక్టర్స్లో కూడా విమెన్ దే ప్రివైల్ నార్త్ ఈస్ట్లో. సో దిస్ ఈజ్ మేట్రియార్కీ. ఇప్పుడు మనము కమింగ్ టు ఎందుకు మనం బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూడాలనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం మనము. మొన్నటి వరకు యూసీసీ అనే ఒక బిల్ ఫామ్ అయింది, యూనిఫామ్ సివిల్ కోడ్, రైట్? సో దీంట్లో డిస్కస్ చేసింది ఏంటి? మన లైక్ ఇన్హెరిటెన్స్ లాస్, పర్సనల్ లాస్, అన్నీ పర్సనల్ లాస్ అంటే పర్సనల్ లాస్, మ్యారేజ్, డివోర్స్ అండ్ మ్యారేజ్, డివోర్స్, ఇంకా ఇన్హెరిటెన్స్, అడాప్షన్, ఇవన్నీ పర్సనల్ థింగ్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యారేజ్ పర్సనల్ ఇష్యూయే, డివోర్స్ తీసుకోవడం పర్సనల్ ఇష్యూయే, అండ్ ఇన్హెరిటెన్స్ అండ్ అడాప్షన్ ఇవన్నీ కూడా కంట్రీ మొత్తంలో ఒకేలాగా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇట్ ఈస్ ట్రయింగ్. ఓకే, బట్ అప్పుడు ఏమవుతుంది? కంట్రీ మొత్తంలో ఒకటేలాగా చేయాలని అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళ ఇష్యూస్ డిఫరెంట్గా ఉంటాయండి, వెస్టర్న్ పార్ట్ డిఫరెంట్గా ఉంటాయి.
ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి, అండ్ సౌత్లో డిఫరెంట్గా ఉంటాయి. మన ఇండియా ఈజ్ డైవర్స్ కదా, యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూ కాల్ ఇట్ రైట్, యూనిటీ ఇన్ డైవర్సిటీ విత్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ సొసైటీస్. అప్పుడు మనము ఒక్కటే లాతో అందరినీ ఎలాగ రూల్ చేయగలుగుతాము? సో దట్ ఈస్ ది మేజర్ ఇష్యూ టువర్డ్స్ యూసీసీ ఇప్పుడు. ఓకేనా? దిస్ ఈజ్ త్రూ ది పాయింట్ ఆఫ్ సోషాలజీ. అగైన్ సొసైటీ పర్స్పెక్టివ్లో చూస్తే యూసీసీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, వీటిలో చాలా డిస్కస్ చేసి అవన్నీ అడ్రస్ చేస్తేనే యూసీసీ పెట్టాలి, యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ రిలేషన్స్ మనం మాట్లాడాము. లైఫ్ ఇంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ యువర్ సోషల్ పొజిషన్ మీన్స్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీచర్ ఉన్నాను, సో నా వల్ల యు ఆర్ లెర్నింగ్, రైట్? సో దిస్ ఈజ్ అ సోషల్ రిలేషన్. సో మీరు స్టూడెంట్స్ అండ్ యు ఆర్ చిల్డ్రన్ టు యువర్ పేరెంట్స్ కదా, మీకు ఒక పార్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ యువర్ సోషల్ రిలేషన్ విత్ యువర్ పేరెంట్స్. ఇవన్నీ డిటర్మైన్ చేసేది ఎవరు? సొసైటీ రిలేషన్సే కదా. సో లైఫ్ ఇంప్లికేషన్స్, మీ లైఫ్ ఎలాగ డిటర్మైన్ అవుతుంది, మీ లైఫ్ రోల్ ఏంటి అనేది వీ అండర్స్టాండ్ త్రూ దిస్, రైట్? ఎక్స్ప్లెయిన్ వాట్ యువర్ సోషల్ పొజిషన్ మీన్స్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, so coming to the next point, so this is a very good picture, right? Introducing Indian society sociologically. ఇందాక మనము ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చాము సోషాలజీ కోసము. మనం సోషాలజికల్గా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడింది ఎకనామికల్గా, ఫినాన్షియల్గా, అన్ని సెక్టార్స్ ప్రకారంగా మాట్లాడాం కదా. ఇప్పుడు మనం సోషాలజికల్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడితే, దిస్ స్టడీ ఎక్స్ప్లోర్స్ ఇండియన్ సొసైటీ బియాండ్ కామన్ సెన్స్ వ్యూస్. ఇట్ ఫోకసెస్ ఆన్ లార్జర్ హిస్టారికల్ అండ్ సోషల్ ప్రాసెస్ షేపింగ్ ఇట్. సో మనకి ఇప్పుడు ఫామ్ అయిన సొసైటీ ఏదైతే ఉందో ఇట్ వాజ్ నాట్ ఫార్మ్డ్ సడన్గా కదా. హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి చాలా రోజుల నుంచి ఒక్కొక్క నామ్స్ చేంజ్ అవుతూ వచ్చి ఇవాళ ఒక సొసైటీ అనేది ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు లేటర్ వేదిక్ నుంచి విమెన్ రోల్ తక్కువ ఉండేది. దెన్ విమెన్ రోల్ మెల్లిగా హిస్టారికల్ కొలోనియల్ పీరియడ్ అప్పటి నుంచి అయినా మెల్లిగా విమెన్ ఎంపవర్మెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సతీ సిస్టమ్ డూ యూ నో? సతీ సిస్టమ్ అంటే ఎప్పుడైతే హస్బెండ్ చనిపోతారో విమెన్ కూడా పైర్, యూ కాల్ ఇట్ చితి, రైట్? చితి పైన విమెన్ కూడా వెళ్ళి కూర్చోవాలి. షీ హ్యాస్ టు సాక్రిఫైస్ హర్ లైఫ్ ఫర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయాక. అప్పుడు ఎలా చూసేవాళ్ళు? ఇప్పుడు హస్బెండ్ చనిపోతే ఈమె విడో కదా, సో ఆ విడోకి ఎకనామికల్గా ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఆమె డబ్బులు ఎలాగ సంపాదించలేదు, సొసైటీ తనని వేరేలాగా చూస్తుంది. సో అవన్నీ ఫేస్ చేసే కన్నా ఆమె చనిపోవడం బెటర్ అని ఆలోచించేవాళ్ళు. దట్ మీన్స్ ఒక విమెన్ రికగ్నిషన్ అనేది మ్యాన్ నుంచే వస్తుంది, వాళ్ళ హస్బెండ్ నుంచే ఆమెకి రికగ్నైజేషన్ వస్తుంది. ఇక్కడ ఆమెకంటూ సపరేట్గా ఏం రికగ్నిషన్ లేదు దీని ప్రకారం కదా. సో ఇది బ్రూటల్ కదా అండి. విమెన్ ఈక్వల్ కదా ఇవాళ రేపు. సేమ్ లెగ్స్, సేమ్ హ్యాండ్స్ అన్నీ ఉన్నాయి, మనకి సేమ్ మైండ్ కూడా ఉంది. సో వీ కెన్ ఎర్న్ బై అవర్ సెల్ఫ్స్. మెల్లిగా లైక్ వితౌట్ హస్బెండ్, ఇఫ్ హస్బెండ్ అనుకోని పరిస్థితులలో చనిపోవాల్సి వస్తే అప్పుడు విమెన్ ఎందుకు థ్రైవ్ అవ్వలేరు? వాళ్ళు వర్క్ చేయగలరు, వాళ్ళకు కూడా ఎంపవర్డ్ చేయాలి అని చెప్పి మెల్లిగా ఎడ్యుకేషన్ ఇస్తూ ప్లస్ వాళ్ళకి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఇస్తూ మనం సతీ సిస్టమ్ అనేది అబాలిషన్ అయింది బై విలియం బెంటిక్. దిస్ వాజ్ ఫస్ట్ డన్ అక్బర్, మొఘల్ ఎంపరర్ అక్బర్ వర్క్ ఆన్ దిస్ అండి. ఆయన సతీ సిస్టమ్ని అబాలిష్ చేయడానికి ట్రై చేశాడు, బట్ హీ కుడెంట్ డూ దట్. ఎందుకంటే హిందూ సిస్టమ్కి, ఆయన బీయింగ్ ఎ ముస్లిం కింగ్, ఆయన హిందూ సిస్టమ్కి అగేన్స్ట్గా పోయినట్టుంటుంది అని చెప్పి హీ ట్రైడ్ టు చేంజ్ ఇట్, బట్ హీ కుడెంట్. ఇన్ ది సెన్స్ ఆయన ఒక లా పాస్ చేయగలిగాడు. ఎండ్ ఆఫ్ ది డే ఒకవేళ ఆ స్త్రీ ఎవరైతే చితిపైన కూర్చుంటుందో వాళ్ళ వైఫ్, ఆమెకి ఇష్టం ఉంటేనే పంపాలి, అంతేగాని వాళ్ళ అత్త వాళ్ళు కానీ వాళ్ళ మామ వాళ్ళు వాళ్ళ ఎవరు కూడా ఆమెను ఫోర్స్ఫుల్గా సతీ దహనం చేయడానికి ఫోర్స్ చేయొద్దు. తనకి వాలంటరీగా ఇంట్రెస్ట్ ఉంటే తను వెళ్ళి సతీ చేయొచ్చు అని చెప్పాడు. సో అప్పుడు సగం మందినైనా కాపాడినట్టే కదా. అందరూ కూడా సాక్రిఫైస్ వాళ్ళు చేయాలనుకోరు. సో మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రోగ్రెసివ్ లా కదా. సో హీ కుడ్ సేవ్ సమ్ ఆఫ్ ఇట్, బట్ విలియం బెంటిక్ మేడ్ ఇట్ ఇల్లీగల్ టు ప్రాక్టీస్ సతీ. బ్రిటిష్ టైంలో సతీ సిస్టమ్, రాజా రామ్మోహన్ రాయ్ వర్క్డ్ ఫర్ ఇట్ అండి. అతనికి కూడా డైరెక్ట్గా ఎలా తెలుస్తుంది? రాజా రామ్మోహన్ రాయ్ తను సొసైటీ, మన ఇండియన్ సొసైటీ గురించి వర్క్ చేసి
Raja Ram Mohan Roy. He worked on Indian society. He suggested William Bentinck to abolish sati. అలాగా సతి అబాలిష్ అయిపోయింది. ఇంకా మొన్న పాస్ అయినా మీరు నారీ శక్తి వందన అధినియం చూసారనుకోండి. దిస్ మైట్ సౌండ్ లైక్ ఎ బిగ్ వర్డ్, బట్ బై దిస్ యూ ఆర్ గివింగ్ 33% రిజర్వేషన్ టు విమెన్ ఇన్ లోక్సభ, రాజ్యసభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. పార్లమెంట్లో ఇంకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో విమెన్కి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక లా వచ్చింది కదా. సో దానివల్ల విమెన్కి ఒక పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది కలుగుతుంది. బై దెమ్ పీపుల్ విల్ గెట్ రిమైనింగ్ విమెన్ అనేవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. దే టెన్ టు పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్. సో అలాగా ఈ సైకిల్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఇలాగా సొసైటీ మెల్లిమెల్లిగా అండి. ఫర్ ఎగ్జాంపుల్ లేటర్ వేదిక్లో విమెన్ని లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి విమెన్ రోల్ డిటెరియోరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి బ్రిటిష్ సిస్టంలో కొంచెం బెటర్ అయింది అనుకుందాం, ఇన్ వే కొంచెం బెటర్ అయింది, రైట్. తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చాక చాలా బెటర్ అయింది కదా. ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో మనం తీసుకున్నాము. ఎలాగా లిబరలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకున్నాం. గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్ సైడ్ ప్రైవేటైజేషన్. సో దానివల్ల ఎకనామిక్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ అనేది పెరిగింది. బై హౌ మనం సర్వీస్ సెక్టర్లో, ఇండస్ట్రియల్ సెక్టర్లో బెటర్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసాం కదా. సో దాంతో ఎల్పిజి రిఫార్మ్స్ వల్ల మనకి ఆర్గనైజ్డ్ వర్క్, ఫార్మల్ లేబర్ అనేది పెరిగింది. ఆఫ్టర్ దాట్ ఈ ఫార్మల్ లేబర్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఏం కావాలి? స్కిల్. సో విమెన్ స్టార్ట్ చేశారు వర్క్ చేయడం, ఎడ్యుకేషన్ పరంగా స్కిల్లో స్టార్ట్ చేశారు వర్క్ చేయడం. అలాగా విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది, రైట్. సో ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా వచ్చిన నారీ శక్తి వందన అధినియం. ఇలాగ మెల్లిమెల్లిగా సొసైటీ డెవలప్ అవుతుంది. చైల్డ్ రైట్స్ కూడా ఫస్ట్లో ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత మెల్లిగా మనం ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్స్లో పెట్టాము, డిపిఎస్పీస్లో పెట్టాము. అలాగా ఎవ్రీ గవర్నమెంట్ పైన చైల్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలాగా చైల్డ్ ఎడ్యుకేషన్ పైన మనం ఇంట్రెస్ట్ పెట్టి ఎడ్యుకేషన్ పైన తీసుకొచ్చాము. ప్లస్ పొలిటికల్ పార్టిసిపేషన్, యాజ్ ఐ సెడ్, ఎకనామిక్ పార్టిసిపేషన్ త్రూ లేబర్ ఫోర్స్. ఇలాగా అన్ని విధాలుగా మనము ఒక ఎంపవర్మెంట్ అనేది జరిగింది ఫర్ ఆల్ ది సెక్షన్స్ ఇన్ సొసైటీ. సో బై దిస్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్, అగైన్ కమింగ్ టు ది టాపిక్, సొసైటీ బియాండ్ కామన్ సెన్స్ అనేది చూసినాము. అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ లార్జర్ హిస్టారికల్ అండ్ సోషల్ ప్రాసెస్. సో డైరెక్ట్గా ఒకటేసారి అవ్వలేదు కదా, ఇదంతా మెల్లిగా ప్రోగ్రెసివ్గా ఒక ప్రాసెసింగ్ అవుతూ మెల్లిగా వచ్చింది. అండ్ ఇట్ కాంట్ బి రివర్స్డ్. ఇప్పుడు విమెన్కి మనం డైరెక్ట్గా చెప్పామనుకోండి, నో విమెన్ ఇంకా మనం అన్ని లాస్ చేంజ్ చేస్తున్నాము, విమెన్ అందరూ వెళ్ళి కూర్చోవాలి, పాతకాలంలాగా వెళ్ళి ఇంట్లో కూర్చోవాలి, దే షుడ్ నాట్ బి ది ప్రొవైడర్స్ అని చెప్పామనుకోండి, ఇది అవ్వదు కదా. దే విల్ ప్రొటెస్ట్ అగైన్స్ ఇట్ మళ్ళీ. సో దిస్ సొసైటల్ చేంజెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ అవుతూ, ప్రాసెసింగ్ అవుతూ మెల్లగా డెవలప్ అవుతున్న సొసైటీ మనది. ఓకే, నెక్స్ట్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ కాన్షియస్నెస్. ఇప్పుడు వరకు మనం చూసింది బ్రిటిషర్స్ ముందు వరకు కదా, ఎక్సెప్ట్ ది సతీ సిస్టమ్ మనం చూసింది నార్మల్గా సొసైటీ ఇంట్రొడక్షన్ అదంతా. తర్వాత సొసైటీ ఎట్లా డెవలప్ అయింది, పాత హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు ఎలా డెవలప్ అయింది అంటే, మన కొలోనియలిజం డూ యు నో, ఎవరైనా ఫారెనర్స్ వచ్చి మన ఇండియా ఉంది ఇప్పుడు, ఫారెనర్స్ వచ్చి బ్రిటిషర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ వచ్చారు మన కంట్రీకి, వచ్చి వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఏలియన్ రూల్, రైట్. ఏలియన్ రూల్, రైట్. ఒక ఏలియన్ పీపుల్ అంటే మనకు తెలియని, మన బాహర్సే ఆయే లోగ్, లైక్ బయట నుంచి వచ్చిన వాళ్ళు బ్రిటిషర్స్ కదా, వాళ్ళు మనల్ని 200 years పరిపాలించారు, రైట్. 200 years దే రూల్డ్ us. సో దిస్ ఈజ్ కాల్డ్ కొలోనియల్ రూల్. ఒక ఏలియన్ రూల్ అనేది ఒక ఇండిజినియస్ పీపుల్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తే మనం కొలోనియల్ రూల్ అంటాము. సో
అప్పుడే కదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పటి వరకు మనకి డిఫరెంట్ 500 more than 500 కింగ్డమ్స్ ఉండేవి. బట్ ఇండియా అనేది ఒక సపరేట్ కంట్రీ, ఒక నేషనల్ కాన్షియస్నెస్ నేషన్, ఇది మనం అందరం కలిసి ఒకటి అనేది ఫామ్ అయింది ఎప్పుడు? బ్రిటిషర్స్ మన దగ్గర లాగా వచ్చి డివైడ్ అండ్ రూల్ చేశారు. తర్వాత కింగ్డమ్స్ అన్నీ సపరేట్ అయిపోయాయి. దాని తర్వాత వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు వాళ్ళకి అగెయిన్స్ట్గా, కానీ గెలవలేకపోయారు. 200 years వివర్ అండర్ బ్రిటిష్. మెల్లిగా అప్పుడు అర్థమైంది లేదు వాళ్ళు ఏలియన్స్, మనమందరం ఒకటి అని. ఇండియా మొత్తం ఒకటైంది. దట్ ఈస్ హౌ నేషనలిజం హ్యాస్ ఎమర్జ్డ్, రైట్? అప్పటి వరకు డిఫరెంట్ కింగ్డమ్స్ లానే ఉన్నాం కదా. నార్త్లో ఒక 100 కింగ్డమ్స్, సౌత్లో ఒక 100 కింగ్డమ్స్, ఈస్టర్న్ ఈజ్ అండర్ సంథింగ్, వెస్టర్న్ ఈజ్ అండర్ సంథింగ్ ఉండేది. బట్ వీళ్ళందరినీ గ్యాదర్ చేసింది ఏది? నేషనలిస్ట్ మూమెంట్ కదా. సో ది రైజ్ ఆఫ్ కాన్షియస్నెస్, దిస్ వాజ్ హ్యాపెండ్ త్రూ మెనీ ఫార్మ్స్. కాన్షియస్నెస్ అనేది అంటే మనకి ఆ ఫీల్ రావడము. ఓకే, కొలోనియల్ యూనిఫికేషన్ యాజ్ వి డిస్కస్డ్. బ్రిటిషర్స్ వచ్చాక ఎక్స్క్యూజ్ మీ, బ్రిటిషర్స్ వచ్చాక మనకి నేషనలిజం అనేది పెరిగింది. యూనిఫైడ్ అయ్యారు మన కింగ్డమ్ కంట్రీస్ అందరూ, వేరే వేరే కింగ్డమ్ పీపుల్ అందరు, రాజాస్ అందరూ, ప్రజా అందరూ కలిసి దే హ్యావ్ బికమ్ వన్. దట్ ఈస్ కాల్డ్ యూనిఫికేషన్. కొలోనియల్ అది ఎందుకు జరిగింది? కొలోనియల్ రూల్ వల్లనే కదా, కొలోనియల్ అట్రాసిటీస్ వల్లనే కదా జరిగింది. సో దిస్ ఈస్ కొలోనియల్ యూనిఫికేషన్. అండ్ కమింగ్ టు యాజ్ ఎ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్, కొలోనియల్ రూల్ యూనిఫైడ్ ఆల్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం. కొలోనియల్ ఇండియా వల్లనే ఫస్ట్ టైము మనము అందరము యునైట్ అయ్యాము. ఓకే, నెక్స్ట్ షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది సెన్స్ కొలోనియల్ డామినేషన్ క్రియేటెడ్ ఏ కలెక్టివ్ ఇండియన్ ఐడెంటిటీ. యాజ్ ఐ సెడ్, మన అందరము ఇన్ అ వే ఎంత డైవర్సిటీ ఉన్నా కూడా వి వర్ టుగెదర్, రైట్? మనము బ్రిటిషర్స్ వర్ అగెయిన్స్ట్ అస్ కదా. బ్రిటిషర్స్ మొత్తం డిఫరెంట్, మనం డిఫరెంట్, మనందరం ఒకటి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మనందరం ఒక ఇండియా కలిసి మనమందరం ఒకటి అనేది ఒక ఫీలింగ్ వచ్చింది, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ కొలోనియల్ డామినేషన్. కొలోనియల్ అది ఎందుకు వచ్చింది? బ్రిటిషర్స్ మనల్ని డామినేట్ చేసి మన పైన అట్రాసిటీస్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల క్రియేటెడ్ ఏ కలెక్టివ్ అంటే యూనిఫైడ్, ఓకే, ఇండియన్ ఐడెంటిటీ. మనం అందరము ఇండియన్స్, మనం అందరిది ఒక నేషన్ అనేది ఒక ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. న్యూ ఎడ్యుకేషన్ లెడ్ టు ది మిడిల్ క్లాసెస్ టు ఛాలెంజ్ కొలోనియలిజం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మిడిల్ క్లాసెస్, ఓకే, ఎప్పటికైనా కూడా ఏదైనా సొసైటీలో, ఇప్పుడైనా పాతకాలంలో అయినా మిడిల్ క్లాసెస్ దే ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. హౌ? ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఉన్నారు కదా, పువర్ పీపుల్, దే డిడ్ంట్ గెట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ మచ్. వాళ్ళు ఎంత చదువుకున్న ఒక పాయింట్ వరకే చదువుకొని దే యూస్ టు వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్స్. వాళ్ళు వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేసుకోవడానికి వాళ్ళు ఆగిపోయేవాళ్ళు, వర్క్ చేసుకునేవాళ్ళు. బట్ మిడిల్ క్లాసెస్ అనేవాళ్ళు దే వర్ గివెన్ లిటిల్ రిసోర్సెస్. ఆ మిడిల్ క్లాసెస్ వాళ్ళు చదువుకొని అబ్రాడ్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. దే వెంట్ టు ఇంగ్లాండ్, ఆఫ్రికా, యుఎస్, జర్మనీ, ఇలాగ డిఫరెంట్ కంట్రీస్లో వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఫ్రెంచ్, ఇలాగ డిఫరెంట్ కంట్రీస్లో వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేషన్ అక్వైర్ చేశారు, ఎడ్యుకేషన్ చదువుకున్నారు. సో దానివల్ల వాళ్ళకి అక్కడ ఎలాగ నడుస్తుంది, మన ఇండియాలో చూసామనుకోండి, ఇప్పుడు మనము వాళ్ళు చెప్పిన క్రాప్సే పండించాలి, వాళ్ళు చెప్పిన ఇండస్ట్రీసే మనం చేయగలగాలి. అండ్ ప్రతి దాంట్లో కూడా బ్రిటిష్ అట్రాసిటీస్ అనేది ఉండేది మన పైన. అదే మనం ఫ్రెంచ్ చూసామనుకోండి, అప్పటికే ఫ్రెంచ్ రివల్యూషన్ వచ్చేసింది. దానివల్ల వాళ్ళకి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వము, ఫ్రాటర్నిటీ ఈజ్ బ్రదర్హుడ్, ఇలాంటివన్నీ మోరల్స్ ఫామ్ అయిపోయాయి. సో ఫర్ ఇండియన్స్ ఇట్ సీమ్డ్ వెరీ న్యూ. వాళ్ళకి చాలా కొత్తగా అనిపించింది ఇవన్నీ. అరే మనం చాలా వెనుకబడి ఉన్నామే, ఇండియా ఎందుకు ఇంత వెనుకబడి ఉంది, వేరే దేశాలు అన్నీ అలాగే లేవు కదా. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఉందనుకోండి, సొసైటీ థ్రైవ్ అవుతుంది, సొసైటీ బెటర్మెంట్ ఉంటుంది, అందరినీ ఈక్వల్గా చూడడం. కానీ ఇప్పుడు మన ఇండియాలో చూస్తే కొలోనియల్స్ వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు మనల్ని. వీ వర్ నాట్ ఈక్వల్ టు దెమ్, రైట్? ఒకటేసారి ఇలాంటి లిబరలైజ్డ్ గుడ్ సొసైటీని చూసేవరకు వాళ్ళకి మన ఇండియా మన ఇండియా లాగ్ అవుతుంది అని ఒక థాట్ వచ్చింది.
ఇంగ్లాండ్ అయినా ఆఫ్రికా అయినా అన్ని ప్లేసెస్లో ఇలాగా ఒక సొసైటీ డిఫరెంట్ సొసైటీస్కి వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వచ్చింది. దానివల్ల వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్ ఫ్రేమ్ చేశారు. మన ఇండియా ఏ విషయాలలో ల్యాగ్ అవుతుంది, మనం ఎలా బెటర్మెంట్ అవ్వచ్చు, వీళ్ళు ఏం చేశారు, ఇలాంటి ఇష్యూస్ నుంచి వీళ్ళ దగ్గర కూడా కొలోనియలిజం అయింది, వీళ్ళ దగ్గర కూడా ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ ఉండేవి, వాళ్ళు ఎలాగ ఫైట్ చేశారు, వాటి అన్నిటినీ ఎలాగ బయటికి వచ్చారు అవన్నీ చూశారు. సో అవన్నీ ఆ రియలైజేషన్తో ఆ అక్వైర్డ్ నాలెడ్జ్తో వాళ్ళు వెన్ దే కేమ్ బ్యాక్ టు ఇండియా, వాళ్ళు మళ్ళీ చదువుకొని ఇండియాకి వచ్చేసాక వాళ్ళు ఒక మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ బర్జువా మూమెంట్. బర్జువా మూమెంట్ ఈజ్ మిడిల్ క్లాస్ మూమెంట్. వీళ్ళందరూ ఎలీట్ పర్సనాలిటీస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాంధీ ఉన్నారు, గాంధీ హీ వాజ్ లాయర్ రైట్. అలాగా ఇప్పుడు అంబేద్కర్ ఉన్నారు, ఆయననే వీళ్ళందరే కదా మనల్ని ఎక్కువ మోటివేట్ చేయడం, ఎక్కువ మూమెంట్ స్టార్ట్ చేయడం చేసింది. సో వీళ్ళందరూ అబ్రాడ్లో చదువుకున్న పీపుల్ కదా, వీళ్ళకి ఒక ప్రాపర్ సొసైటల్ ఎక్స్పోజర్ అనేది ఉంది, లీగల్గా అయినా హిస్టారికల్గా అయినా. అంబేద్కర్ వాజ్ ఈవెన్ ఇన్ టు గుడ్ ఎకానమిక్ స్టడీస్. ఓకే, సో వాళ్ళు అందరూ దే వర్క్డ్ ఫర్ ది ఇండియన్ సొసైటీ. మనము ఎలాగ బెటర్మెంట్ అవ్వాలి, మనం ఎందుకు లాగ్ అవుతున్నాము, బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా మనం ఎలా ఫైట్ చేయాలి, మన రైట్స్ మనం ఎలా తెచ్చుకోవాలి అని స్టార్ట్ చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ న్యూ ఎడ్యుకేషన్. వాళ్ళకి కొత్తగా ఎడ్యుకేషన్ వచ్చింది. మన ఇండియన్ వేదిక్ స్కూల్స్లో అలాంటి ఎడ్యుకేషన్ కాకుండా, అంటే దిస్ ఈజ్ గుడ్ టు, బట్ దీంతో పాటు దే లెర్న్ దాట్ ఎకనామికల్గా, ఫినాన్షియల్గా, లీగల్గా బయట ఎక్కువ చదువుకొని వచ్చారు. ఎందుకంటే ఇండియాలో ఎడ్యుకేషన్ కూడా కంట్రోల్డ్ బై బ్రిటిష్. వాళ్ళు అన్నీ చదువుకోలేకపోయారు. ఎందుకు, మంచి యూనివర్సిటీస్ మనకి గ్రాంట్ చేయలేదు, మనకు చాలా తక్కువ బడ్జెట్ ఉండేది ఎడ్యుకేషన్ కోసము. వుడ్స్ డిస్పాచ్ మనం చూసినట్టయితే మనకు ఓన్లీ 1 lakh ఇచ్చారు అప్పుడు, మీరు ఎడ్యుకేషన్కి స్పెండ్ చేయండి ఇది అని. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఇనఫ్ ఫర్ ది ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే కంట్రోల్ చేసేవారు. సో మనం అందుకని వెస్టర్న్ ఎడ్యుకేషన్ వల్ల వీళ్ళు బెనిఫిట్ అయ్యారు. న్యూ ఎడ్యుకేషన్ లెడ్ మిడిల్ క్లాసెస్ టు ఛాలెంజ్ కొలోనియలిజం. ఎలాగా అదర్ కంట్రీస్లో ఇలా థ్రైవ్ అవుతున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు అట్రాసిటీస్ చేస్తున్నారు, మా పైన ఎందుకు మీరు అంత రూల్ చేసి మమ్మల్ని ఎందుకు అంత డిప్రెస్డ్ సెక్షన్స్ లాగా చూస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కొలోనియలిజం ఆన్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ పైన కొలోనియలిజం ఎఫెక్ట్ ఎలాగుండేది అని చూస్తే న్యూ క్లాసెస్. ఫస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా కొలోనియలిజం బర్త్ న్యూ సోషల్ క్లాసెస్ అండ్ కమ్యూనిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మిడిల్ క్లాస్ అనేది మనం డిస్కస్ చేసాము ఇందాక. సార్ ఒకసారి 1 second. ఇలాగా అంటే వచ్చేస్తుందా? నో, ఓకే, క్లోజ్ చేయాలా ఇది? ఓకే, సో ఎఫెక్ట్ ఆఫ్ colonialism on Indian society. This is through new classes. This happened through new classes that formed through education నేర్చుకోవడం వల్ల, economical perspective వల్ల new classes form అయ్యాయి. We called it middle classes, right? Newly emerged middle classes that are educated middle class అనేది ఫామ్ అయింది. Colonialism birthed new social classes and communities. And next ఏంటి, rediscovery of tradition. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ రివ్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్స్. మనం చూస్తే కొలోనియలిజం ఉన్నప్పుడు ఒక థియరీ పాపులర్గా ఉండేది, దట్ వాజ్ కాల్డ్ వైట్ మ్యాన్స్ బర్డెన్. రిమెంబర్ దిస్, వైట్ మ్యాన్స్ బర్డెన్. దిస్ ఈజ్ ఇన్ అ వే ఇట్ ఈస్ రేసిజం అండి. ఇన్ ది సెన్స్ వాళ్ళు ఎలాగా చూసేవాళ్ళు అంటే వైట్ మ్యాన్ అనేది సుపీరియర్ రేస్, మేము మిగతా ఆఫ్రికా అయినా ఇండియా అయినా వీళ్ళందరినీ సివిలైజ్డ్ చేయడం అనేది మా రెస్పాన్సిబిలిటీ. వీళ్ళందరూ అన్సివిలైజ్డ్గా ఉన్నారు, ఈ బ్లాక్ పీపుల్ అందరూ,
బ్లాక్ అండ్ వీఆర్ బ్రౌన్, బ్లాక్ పీపుల్ వీళ్ళందరూ అన్సివిలైజ్డ్గా ఉన్నారు, వీళ్ళందరినీ సివిలైజ్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. దే నేమ్డ్ ఇట్ యాజ్ ఎ థియరీ విచ్ ఇస్ కాల్డ్ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేది ఒకటి ఫామ్ చేశారు వాళ్ళు. దే యూస్ టు థింక్ దట్ మనం వీళ్ళకి బెనిఫిట్ చేస్తున్నాము, వీళ్ళకి సివిలైజేషన్ మేము నేర్పిస్తున్నాము అని వాళ్ళు ఒక థియరీ ఫామ్ చేశారు. బట్ ఎప్పుడైతే మన దగ్గర హరప్పా సైట్స్ ఎక్స్కవేట్ చేశారో వీ కేమ్ టు నో అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత అందరికీ అర్థమైంది ఏంటి, ఇక్కడ ఎప్పటి నుంచో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి ఇక్కడ ఆల్రెడీ ఒక సివిలైజేషన్ ఉండేది. అక్కడ అర్బనైజేషన్ అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూస్తే హరప్పాలో ఇల్లులు మనకు దొరికాయి. అవి నార్మల్గా కాదు, 3 స్టోరీ 3 అంతస్తులు 2 అంతస్తులు ఇల్లులు ఉండేది. డ్రైనేజ్ ప్యాటర్న్స్, రోడ్స్, ఒక వెల్ ప్లాన్డ్ సిటీ అనేది ఉండేది. అండ్ యూ నో అబౌట్ మొహంజదారో. ఐ థింక్ మొహంజదారో అంటే గ్రేట్ బాత్ అనేది. ఇప్పుడు మనం ఏదైనా రిలీజియస్ ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ పెద్ద లేక్ లాగా ఉంటుంది. ఆ లేక్లో పీపుల్ టేక్ బాత్, రిచువల్స్ అక్కడ ఫుల్ఫిల్ చేసుకొని గుడికి వెళ్తారు. అలాగే మొహంజదారోలో ఒక పెద్ద అర్బన్ క్లాస్కి ఒక పెద్ద గ్రేట్ బాత్ అనేది ఉండేది. సో దట్ వాజ్ వెరీ ప్రోగ్రెసివ్, రైట్? మనం ఇప్పుడు చేసేవి వాళ్ళు అప్పుడే చేశారు. అండ్ డ్రైనేజ్ సిస్టము, రోడ్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా ఉండేవి. అండ్ దే యూస్డ్ బర్న్ట్, మనం నార్మల్గా మట్టి ఇల్లు కాదు వాళ్ళు ఉంది. ఓకే, బర్న్ట్ బ్రిక్స్ దే హ్యావ్ యూస్డ్. బ్రిక్స్తో కట్టిన ఇల్లు, అది కూడా బర్న్ట్ బ్రిక్స్ దే యూస్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్. దిస్ షోస్ దాట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా వాజ్ వే మోర్ ప్రోగ్రెసివ్. అప్పటికి బ్రిటిషర్స్ అక్కడ ఏమి సివిలైజేషన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. బట్ ఇండియాలో అప్పటికే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ అర్బన్ సివిలైజేషన్ అనేది ఉంది. అర్బన్, దట్ వాజ్ నాట్ ఈవెన్ టోటల్లీ అగ్రికల్చరల్ అలా కూడా కాదు, మోస్ట్లీ అర్బన్ సివిలైజేషన్ అనేది ఉండేది. ఓకే, సో ఇది ఎప్పుడైతే బయట ఎక్స్కవేషన్ అయిందో అప్పుడు మన వాళ్ళకి ఇంకా ఎక్కువ నేషనలిస్టిక్ ఫీలింగ్ వచ్చింది. లేదు, వీళ్ళు దే ఆర్ నాట్ సుపీరియర్ టు అస్. అప్పటి వరకు మన వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఫేస్ చేసేవాళ్ళు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే వాళ్ళకన్నా మనం తక్కువ అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో, లేదు మనం వీఆర్ సుపీరియర్ టు దెమ్, దే ఆర్ నో సుపీరియర్ టు అస్, వీఆర్ సుపీరియర్ టు దెమ్ అని ఒకటి ఫామ్ అయింది. అప్పుడు ఈ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనే ఒక కాన్సెప్ట్ లేకుండా పోయింది. ఇండియన్ మైండ్ సెట్లో కూడా మేము తక్కువ కాదు వీళ్ళకన్నా అని మెల్లగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఈల్ రీడిస్కవరీ ఆఫ్ ట్రెడిషన్ త్రూ ఎక్స్కవేషన్స్ లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ రివైవ్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్స్. ఆ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇవి స్టార్ట్ చేసింది కూడా ఎక్స్కవేషన్ వాళ్ళే కదా. ఇనవే ఈ ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసింది కూడా బ్రిటిషర్సే. అది వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారంటే రైల్వే ట్రాక్ కట్టాలి. సో దానికోసము వాళ్ళు ఎక్స్కవేషన్ చేస్తే ఐవిసి అనే ఒక సివిలైజేషన్ బయటపడింది, హరప్పా అనేది ఒక సైట్ ఒకటి బయటపడింది. ఓకే, వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకున్నారు, బట్ మనకి బెనిఫిట్ అయింది. ఓకే, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అయింది కదా అది కూడా. అండ్ ఎకనామీ థ్రైవ్ అయింది. అలాగే ఎలాగా కొలోనియలిజం డిస్రప్టెడ్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ అండ్ ట్రేడ్. మనం కొలోనియల్ టైంలో చూస్తే మనం అందరూ అంటారు కదా, ట్రైన్స్ కట్టారు బ్రిటిషర్స్, మనకి బ్రిడ్జెస్ కట్టారు, ట్రైన్స్ కట్టారు, మనకు చాలా బెనిఫిట్ చేశారు అని. నో, దట్ ఈస్ నాట్ ట్రూ కంప్లీట్లీ. అది పార్షియల్గానే కరెక్ట్ అండి. వాళ్ళు ట్రైన్స్ ఎందుకు కట్టారు? మన దగ్గర రైస్ పండించాము అండ్ కాటన్ పండించాము, ఇండిగో పండించాము కదా. రైస్, కాటన్, ఈ క్రాప్ నేమ్స్ ఇంపార్టెంట్, ఎందుకో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రైస్, కాటన్, ఇండిగో ఇవన్నీ మనం కల్టివేట్ చేసాము. వాళ్ళు ఇవి రా మెటీరియల్స్ లాగా తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళ కంట్రీకి. త్రూ వాట్? అంతకు ముందు వరకు షిప్స్లో, బోట్స్లో అలాగా తీసుకెళ్ళిపోవడం వల్ల చాలా టైం పట్టేది. ఇట్ యూస్ టు టేక్ ఇయర్స్ ఫర్ దెమ్. సో దీన్ని ఫాస్ట్ చేయడానికి వాళ్ళు ట్రైన్స్, రైల్వే ట్రాక్స్ కట్టడం స్టార్ట్ చేశారు. వీటికి వాటర్ సప్లై కోసం బ్రిడ్జెస్ కట్టడం, అవి డ్యామ్స్, బ్రిడ్జెస్ కానీ ఇలాగ కట్టడం స్టార్ట్ చేశారు. ఓకే, సో వాళ్ళకు బెనిఫిట్ కోసమే కదా వాళ్ళు చేసింది. ఇంతకుముందు 1 yearలో పోయే పంట ఇప్పుడు అంటే వాళ్ళ బ్రిటిషర్స్కి, మన దగ్గర నుంచి బ్రిటిషర్స్కి ట్రాన్స్పోర్ట్ అయ్యే పంట ఇప్పుడు 1 monthలోనే అవుతుంది. 1 month ఎందుకు?
10 to 12 డేస్లోనే అవుతుంది. సో వాళ్ళు ఇప్పుడు 100 times ఎక్కువ తీసుకెళ్ళిపోవచ్చు 1 yearలో, రైట్. దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై దాదాబాయి నౌరోజీ. హీ కాల్డ్ ఇట్ డ్రెయిన్ థియరీ. బ్రిటిషర్స్ అంతా మన పంటలు, మన రిసోర్సెస్ ఆ రిసోర్సెస్ అని ఎందుకు అంటున్నామో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. డ్రెయిన్ థియరీ ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు, మనల్ని మోసం చేశారు అలాగా తీసుకెళ్ళిపోయి అని చెప్పి తినను ఒక దాదాబాయి నౌరోజీ అనేది డ్రెయిన్ థియరీ అనేది ఒక ఫామ్ చేశారు దాదాబాయి నౌరోజీ గారు. సో రిసోర్సెస్ అగైన్ వీఆర్ న్యాచురల్ రిసోర్సెస్ అయినా కూడా మైన్స్, గోల్డ్ అవన్నీ తీసుకెళ్లారు వాళ్ళు. సో న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఎక్స్ప్లాయిడ్ అయినాయి. ఎలాగా, మనము ఇక్కడ పండించింది ఏంటి, రైస్, కాటన్, ఇండిగో. మన దగ్గర ఇండస్ట్రీస్ ఏమీ ఫామ్ చేయలేదు వాళ్ళు, ఓన్లీ రా మెటీరియల్. రైస్ని రైస్ లాగా, కాటన్ని కాటన్ లాగా తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇండస్ట్రీస్లో బెటర్గా చేసేవాళ్ళు. ఎందుకు, ఇప్పుడు మన ఇండియాలో అలాంటి ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, ఇప్పుడు బ్రిటిషర్స్ వెళ్ళిపోతే మనకు ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉండిపోయి ఉంటుంది. మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి, మన దగ్గర క్రాప్స్ ఉన్నాయి, వాటికి కావాల్సిన రా మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంది కాబట్టి మనం థ్రైవ్ అయ్యేవాళ్ళము. సో టు ప్రివెంట్ దిస్, టు మేక్ అస్ ఎకనామికల్లీ డిప్రైవ్డ్, ఎకనామికల్గా మనల్ని తక్కువ చేయడానికి, మనల్ని సప్రెస్ చేసి అలాగే ఉంచడానికి, వాళ్ళపైన మనం డిపెండెంట్ ఉన్నాము అని చూపించడానికి వాళ్ళు చేశారు ఇలాగా. ఓకే, ఓన్లీ రా మెటీరియల్స్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు, ఇండస్ట్రీస్ గొప్పగా ఏమి ఎస్టాబ్లిష్ చేయకుండా ఓన్లీ రా మెటీరియల్స్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. దీనివల్ల ఏమైంది, వాళ్ళు ఓన్లీ రైస్, కాటన్, ఇండిగో తీసుకెళ్తున్నారా? నో. మనకి రైస్ పండించడానికి ఎంత వాటర్ యూజ్ చేస్తాము, కాటన్ పండించడానికి ఎంత వాటర్ యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు ఆ వాటర్ ఇస్తేనే కదా రైస్ పండింది. సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా. ఓకే, సో దిస్ ఈజ్ ఎకనామిక్ అప్హీవల్, ఎకనామికల్గా రీడిస్కవరీ ఆఫ్ ట్రెడిషన్స్. మనల్ని సప్రెస్ చేశారు కల్చరల్గా కూడా, కానీ మనం ఐబీసీ డిస్కవర్ చేయడం వల్ల బెటర్ అయ్యాము. అండ్ న్యూ క్లాసెస్, ఇవన్నీ మనం ఓన్లీ కొలోనియల్ టైం నుంచి మాట్లాడుతున్నాము ఫర్ నౌ. ఓకే, and coming to the next slide, role of urban classes and nationalism. Okay, role of urban classes and nationalism. Urban middle classes మనం ఇందాక చెప్పాము, they were very educated, very well educated, they led very many movements, right? Nationalism, middle class led the nationalism campaign and freedom movement. For example, గాంధీ, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా లీడ్ చేశారు మూమెంట్ని. ఓకే, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కదా, మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అబ్రాడ్. ఓకే, దీస్ మిడిల్ క్లాసెస్ లెడ్ ది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. నెక్స్ట్, ఎడ్యుకేషన్స్ రోల్. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఎంపవర్డ్ పొలిటికల్ అవేర్నెస్ అండ్ యాక్టివిజం. మనం చూసినట్టు ఇందాక ఒక పొలిటికల్ ఎక్స్పోజర్ అనేది వచ్చింది, దానివల్ల మనము ఇండియన్స్ సప్రెస్డ్ ఉన్నారు, దే డిజర్వ్ బెటర్ అని చెప్పి నేర్చుకున్నారు. అండ్ పొలిటికల్ లీడర్షిప్. సో ఇవన్నీ చదువుకోవడం వల్ల వాళ్ళు మన కంట్రీని లీడ్ చేయగలిగారు. ఓకే, దే గాట్ ఫినాన్షియల్ అండ్ ఎకనామికల్ అండ్ లీగల్ నాలెడ్జ్ కదా. సో దానివల్ల అప్పటి వరకు బ్రిటిషర్స్ ఏమనేవాళ్ళు, మేము వెళ్ళిపోతే యూ కెన్ నాట్ అడ్మినిస్టర్ యువర్ కంట్రీ, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా జరగదు, సో అందుకని మేము ఉండడం మీకు బెనిఫిట్ చేసినట్టే, సో మీరు మా రూల్లోనే ఉండండి అని చెప్పేవాళ్ళు. కానీ మన వాళ్ళు ఇవన్నీ నేర్చుకొని ప్రూవ్ చేశారు, మేము ఇవన్నీ చేయగలము అని. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ వర్ ఇంటూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశారు వాళ్ళు. అప్పుడు ఓన్లీ ఇంగ్లాండ్లో సెంటర్ ఉండేది ఫస్ట్, స్టిల్ వాళ్ళు అక్కడ వెళ్ళి రాశారు. ఇంకా మనకి దాని తర్వాత ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు సెంటర్ని, ఎగ్జామ్ సెంటర్. కానీ 19 years లోపే ఏజ్ ఎలిజిబిలిటీ పెట్టారు. అయినా కూడా మన వాళ్ళు కష్టపడి క్రాక్ చేశారు ఆ ఎగ్జామ్. ఇట్ యూస్ టు బి వెరీ హార్డ్, అది కూడా ఇంగ్లీష్లోనే ఉండేది. ప్లస్ ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎంత టఫ్ ఉందో అంతకన్నా ఎక్కువే టఫ్ ఉండి ఉండొచ్చు, ఎందుకంటే మన వాళ్ళని 2-3 తీసుకోవాలనుకుంటారు కదా వాళ్ళు. అయినా మన వాళ్ళు క్రాక్ చేశారు. సో ఎందుకు, అది పొలిటికల్ లీడర్షిప్ కోసం, అడ్మినిస్ట్రేటివ్ రోల్లో మనం ఉంటే మన కంట్రీకి బెటర్మెంట్ అవుతుంది, ఇంకా మనం వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం ఇంకా ఈజీ అవుతుంది అని. సుభాష్ చంద్రబోస్, సత్యేంద్రనాథ్ ఇలాంటి వాళ్ళందరూ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి బెస్ట్ రోల్స్లో ఉండి మన కంట్రీకి సపోర్ట్ చేశారు ఇన్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళు ఉండడం వల్ల మన పీపుల్కి బెటర్గా ఉండే లాస్ ఫ్రేమ్ అయ్యాయి,
వీళ్ళు ఉండడం వల్ల పీపుల్కి ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ కరెక్ట్గా అందాయి. అప్పుడు వాళ్ళు బెటర్మెంట్ అయ్యి మెల్లిగా నేషనలిస్టిక్ స్ట్రగుల్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వల్ల జరిగింది కదా ఇదంతా. పొలిటికల్ లీడర్షిప్ వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ వచ్చాయి. అర్బన్ క్లాసెస్ డ్రోవ్ సోషియో పొలిటికల్ చేంజ్ ఇన్ ఇండియా. ఓకే, సోషల్గా బై ప్రొవైడింగ్ రిసోర్సెస్ టు దెమ్. ఓకే, పొలిటికల్గా చేంజెస్ వచ్చాయి. ఓకే, దిస్ ఈజ్ హౌ దే వర్ ఎడ్యుకేటెడ్ ఎట్ దాట్ టైమ్. ఓకే, మన ఇండియాలో నార్మల్గా. ఓకే, ఛాలెంజెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో మనం కొలోనియలిజం నుంచి, అంతకుముందు హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో మనం ఇప్పటివరకు చూసాము. నౌ కమింగ్ టు ఇండియన్ సొసైటీ నార్మల్గా అనే బ్రాడ్ పర్స్పెక్టివ్, ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి చూద్దాము. ఓకే, ఫస్ట్ వన్ రీజనలిజం. ఫర్ ఎగ్జాంపుల్ మనము కూడా అంటాం కదా, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, నార్త్ ఈస్టర్న్ వాళ్ళు, ముంబై వాళ్ళు అని. రీజనలిజం ఈజ్ అన్ ఇష్యూ అగైన్. డిస్టింక్ట్ రీజనల్ ఐడెంటిటీస్ క్రియేట్ పొలిటికల్ ఛాలెంజెస్. ఇప్పుడు నార్త్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అయింది కదా అండి, తమిళనాడులో ఒక ఇష్యూ, హిందీ ప్రమోట్ చేయాలి ఎందుకంటే హిందీ మన వెల్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ కంట్రీ మొత్తము అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. కానీ తమిళనాడు వెంట్ అగెయిన్స్ట్ ఇట్, సేయింగ్ దాట్ నో తమిళ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న లాంగ్వేజ్, మేము ఎందుకు హిందీకి ఇవ్వాలి ప్రిఫరెన్స్, మేము హిందీకి ప్రమోట్ చేయము అని చెప్పి స్టార్ట్ చేశారు కదా. అలాగే రీజనలిస్టిక్ ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ పాజిటివ్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ అండి. యూనిటీ ఇన్ డైవర్సిటీ డెస్పైట్ డిఫరెన్సెస్, మనకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 1 కిలోమీటర్ దాటి వెళ్తే వాళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాము అంటే హైదరాబాద్లో ఉన్న తెలుగు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నల్గొండాస్ తెలుగు, మళ్ళీ ఇటు సైడ్ వెళ్తే ఆంధ్ర తెలుగు. సో మనం ఎప్పుడు కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయగానే లాంగ్వేజ్ మారిపోతుంది, అక్కడ కల్చర్ మారిపోతుంది. సో దట్స్ హౌ డైవర్స్ ఆర్ ఇండియా ఈజ్. ఓకే, వాళ్ళ డ్రెస్సింగ్ చేంజ్ అయిపోతుంది. మనం నార్త్కి వెళ్తే వాళ్ళ కల్చర్ ఒకలా ఉంటుంది, సౌత్లో ఒకలా ఉంటుంది, వెస్ట్లో, నార్త్ ఈస్ట్లో డిఫరెంట్ కల్చర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ కూడా కాదు, కంప్లీట్లీ డైవర్స్ కల్చర్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, సో స్టిల్ వీఆర్ అ సింగిల్ కంట్రీ, వీఆర్ నేషన్, వీఆర్ ఇండియన్స్. ఓకే, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, డెస్పైట్ డిఫరెన్సెస్ ఇండియన్ సొసైటీ రిమైన్స్ యునైటెడ్. కాస్ట్ మనకి ఈ డిఫరెన్సెస్తో పాటు కాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఒక్క ప్లేస్, మన చుట్టూ ఉన్న 10 మెంబర్స్ ఉంటే దాంట్లోనే ఒక 10 కాస్ట్లు ఉంటాయి. సో ఆ కాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఒక్కటి. ఓకే, నెక్స్ట్ కమ్యూనలిజం. రిలీజియస్ డిఫరెన్సెస్ సమ్టైమ్స్ లీడ్ టు సోషల్ టెన్షన్స్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సన్ ఆఫ్ ల్యాండ్ అనే ఒక థియరీ ఉంటుంది. సన్ ఆఫ్ ల్యాండ్ అంటే మనము ఏ రీజియన్కి అయితే బిలాంగ్ అవుతామో అక్కడి నుంచే మన రిలీజియన్ ఐడెంటిటీ అదే, ఇంకా మనం ఇండియన్స్ లాగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అంటే నేను హైదరాబాదీ అని ఒక సన్ ఆఫ్ సాయిల్ పాలసీ అనేది ఎమర్జ్ అవుతుంది, సన్ ఆఫ్ సాయిల్ పాలసీ. సో రిలీజియస్ డిఫరెన్సెస్ సమ్టైమ్స్ లీడ్ టు సోషల్ టెన్షన్స్. ఇది ఎలాగా, ఐ విల్ టెల్ యూ. నాట్ ఆన్ నెగిటివ్ పర్స్పెక్టివ్ అగైన్. ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్లో ఒక లాంగ్వేజ్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ మద్రాస్ కలిసి ఉండేది కదా, మద్రాస్ తమిళ్ ఉండేది, ఆంధ్రాలో తెలుగు ఉండేది. కానీ మద్రాస్ వాళ్ళు మన పైన ఎక్కువ మనల్ని తక్కువగా చూసేవాళ్ళు, అన్ని బెస్ట్ ప్లేసెస్లో వాళ్ళే ఉండేవాళ్ళు. మనం వి ఫాట్ ఫర్ ఇట్, రైట్? అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అనే సపరేట్ స్టేట్ ఫామ్ అయింది. అప్పటికి కూడా లాంగ్వేజ్ పర్స్పెక్టివ్లో ఏదైనా స్టేట్ని సపరేట్ చేయడానికి కంట్రీ కరెక్ట్ పాజిటివ్గా లేదు. ఎన్ని కమిషన్స్ ఫామ్ చేసినా వాళ్ళు లింగ్విస్టిక్ ప్రకారంగా, లాంగ్వేజ్ ప్రకారంగా ఒక స్టేట్ని డిఫరెన్షియేట్ చేయవచ్చు, సెక్షన్ చేయవచ్చు, డివైడ్ చేయవచ్చు అనే ఒక థాట్ ఇంకా ఎమర్జ్ అవ్వలేదు అప్పటికి. దానికి ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ స్టిల్ ఆంధ్రప్రదేశ్ ప్రూవ్డ్ దాట్ వీఆర్ ఫేసింగ్ అట్రాసిటీస్, మాకు అన్యాయం జరుగుతుంది, వీఆర్ ఫేసింగ్ ఇంజస్టిస్ అని చెప్పి సపరేట్ అవ్వగలిగింది ఫర్ ది రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అలాగా సన్ ఆఫ్ సాయిల్ పాలసీయే కదా ఇది కూడా అగైన్.
సో దిస్ ఈజ్ కమ్యూనలిజం. అండ్ కమ్యూనలిజం అంటే నేను ఈ రిలీజియన్, నేను ఈ యొక్క ప్రత్యేక రీజియన్కే నేను బిలాంగ్ అవుతాను, నాట్ యాజ్ అన్ ఇండియన్. ఫస్ట్ మనము మన రీజియన్ని ఫస్ట్ పెట్టడము, నేషన్ని కాకుండా. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనలిజం. ఓకే, నెక్స్ట్ కాస్టిజం. Casteism I have discussed. There are many castes, like I can't uncountable, right? ఎన్నో కాస్ట్లు ఉన్నాయి మన ఇండియాలో. ఓకే, హైరార్కియల్ కాస్ట్ సిస్టమ్ అఫెక్ట్స్ సోషల్ డైనమిక్స్. బ్రాహ్మణికల్ సొసైటీ ఉండేది ఒకప్పుడు, అంటే బ్రాహ్మిన్స్ యూస్ టు బి హెడ్ ఆఫ్ ది సొసైటీ. తర్వాత క్షత్రియాస్, తర్వాత శూద్రాస్ ఉండేవాళ్ళు. వీళ్ళ కింద 5th సెక్షన్ అనేది ఉండేది, దాని పేరు చండాల. దే యూస్ టు బి అన్టచబుల్స్. ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు హెడ్ చేసేవాళ్ళు. ఓకే, క్షత్రియాస్ రూల్ చేసేవాళ్ళు. తర్వాత మిగతా సెక్షన్స్ ఉండేవి. దీస్ వర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్. ఇప్పుడు కూడా మనం చూస్తే ఒక విలేజ్ ఉంటే విలేజ్లో లాస్ట్లో ఉన్న ఇల్లులు దే బిలాంగ్ టు ది లోవర్ సెక్షన్స్, మార్జినలైజ్ సెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ SC అండ్ STs. సో దిస్ షోస్ ది ఇన్ఈక్వాలిటీ, రైట్? వాళ్ళకి ఎడ్యుకేషనల్ యాక్సెస్ తక్కువ ఉంటుంది. సో ఫర్ దిస్ మనం లాస్ ఫ్రేమ్ చేసాము, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడము అలాంటివి, ఫర్ దేర్ అప్లిఫ్ట్మెంట్. ఓకే, సో హైరార్కియల్ కాస్ట్ సిస్టమ్ ఉంది మన సొసైటీలో, ఇప్పుడు కూడా ఉంది. బియాండ్ ఇవన్నీ చేసినా కూడా డెస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఇంకా కూడా కాస్టిజం అనేది ఉంది. ఇంకా దాన్ని బెటర్మెంట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. బట్ కాస్టిజం రీమైన్స్ ది ఐడెంటిటీ ఆఫ్ ఇండియన్ సొసైటీ, రైట్? దిస్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. అగైన్ హైరార్కియల్ కాస్ట్ సిస్టమ్. హైరార్కియల్ అంటే ఇలాగా బ్రాహ్మిన్స్ పైన ఉండాలి, క్షత్రియాస్ వాళ్ళకన్నా తక్కువ, దాని తర్వాత శూద్రాస్ వాళ్ళకన్నా తక్కువ అనేది హైరార్కీ ఫామ్ చేయడం అనేది హైరార్కియల్ సిస్టమ్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్, రైట్? ఓకే, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అగైన్ అఫెక్ట్స్ సోషల్ డైనమిక్స్. సోషల్ డైనమిక్స్ అంటే ఏంటి? మూవ్మెంట్. అంటే ఇప్పుడు ఒక అన్టచబుల్ పర్సన్ ఉన్నాడు, తనకి వేదాస్ వాళ్ళ అన్నిట్లలో ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ఒక టెంపుల్ ప్రీస్ట్ అవుదాం అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు, ఒక పర్సన్ డాక్టర్ అవ్వాలనుకుంటాడు. అలాగా ఈ పర్సన్ వేదాస్ నేర్చుకొని ప్రీస్ట్ అవుదాం అనుకుంటున్నాడు. ఈజ్ ఇస్ యాక్సెప్టబుల్? ఇప్పుడు కూడా ఇట్ రిమైన్స్ అన్యాక్సెప్టబుల్ మోస్ట్లీ, రైట్? తను వేదాస్ నేర్చుకోవడం కానీ ఒక టెంపుల్లో ప్రీస్ట్ లాగా చేయడం కానీ దిస్ ఈజ్ మోస్ట్లీ అన్యాక్సెప్టబుల్. అంటే డైనమిక్స్ అంటే ఏంటి? మూవ్మెంట్ కదా. ఈ మూవ్మెంట్, సోషల్ మూవ్మెంట్ అనేది ఇంపాసిబుల్ ఉంది, రైట్? ఇప్పుడు లోవర్ క్లాసెస్, మార్జినలైజ్ సెక్షన్స్ వాళ్ళు ఎంత బెటర్ ప్లేసెస్లో ఉన్నా కూడా ఇంకా అన్టచబిలిటీ అనేది, ఇంకా సోషల్ ఇష్యూస్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు. దిస్ షోస్ వేర్ ఆర్ సొసైటీ స్టాండ్స్, రైట్? హైరార్కికల్ సిస్టము ఇంకా సోషల్ డైనమిక్స్ అనేది బేసిక్గా లేదు, అండ్ హైరార్కికల్ సిస్టమ్ స్టిల్ ప్రివేల్స్. ఓకే, దిస్ ఈజ్ ఈ ఎగ్జాంపుల్తో దానికి అర్థమవుతుంది కదా. ఇక్కడికి ఈ అన్టచబుల్ అనేది ప్రీస్ట్ అవ్వలేడు, అండ్ ఈ శూద్ర అనే అతను కూడా ప్రీస్ట్ అవ్వలేడు, వీళ్ళే ప్రీస్ట్ లాగా ఉండాలి. ఓకే, ఈ సోషల్ డైనమిక్స్ అనేది ఇప్పుడు కూడా లేదు. దీస్ ఆర్ ది మేజర్ సోషల్ ఇష్యూస్ అండి. ఫస్ట్ ఏంటి? రీజనలిజము, నెక్స్ట్ యూనిటీ అండ్ డైవర్సిటీ, అండ్ కమ్యూనలిజం అనేది మన ఇష్యూ, అండ్ కాస్టిజం కూడా ఇప్పటికి ప్రివైలింగ్ ఇష్యూస్ ఇవి. ఓకే, నెక్స్ట్ అది సమ్మరీ ఆఫ్ దిస్. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ మాట్లాడాము కదా ఇప్పటి వరకు సొసైటీ అండ్ సోషాలజీ గురించి. దీని గురించి మనం ఫస్ట్ ఏమేమి నేర్చుకుందాం ఇప్పుడు సమ్మరైజ్ చేద్దాం బిఫోర్ మూవింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. ఓకే, ఫస్ట్ కీ టేక్అవేస్ అండ్ ఫైనల్ థాట్స్. వాట్ డిడ్ వి లెర్న్? ఓకే, ఫస్ట్ ఏంటి? సోషాలజీ రిక్వైర్స్ అన్లెర్నింగ్. మనం ఇందాక మాట్లాడినట్టుగా ఇప్పుడు వరకు మనకు తెలిసిందే కాకుండా మనకు తెలియాల్సింది చాలా ఉంది. మనము ఒకవేళ మన మైండ్లో కొన్ని నారో పర్స్పెక్టివ్స్ ఉంటాయి, ఈ వీళ్ళంటే ఇదే చేయాలి అని. అలా కాకుండా మనము బ్రాడ్గా ఆలోచించాలి. అంటే మనకి ఇప్పటి వరకు తెలిసింది తప్పు, ఇంకా మనకు తెలియాల్సింది చాలా ఉంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అన్లెర్నింగ్. ఛాలెంజ్ యువర్ సోషల్ అజంప్షన్స్. మీరు ఏదైతే ఇప్పుడు వరకు అజ్యూమ్ చేశారో దానివల్ల మీకు బయాసెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ బయాస్. విమెన్ మన చుట్టూ ఉన్న నార్మల్గా ఇఫ్ సమ్వన్ ఈస్ ఫ్రమ్ వెరీ లో, అంటే కొంచెం పువర్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఎక్కడో మార్జినలైజ్డ్ ఏరియా నుంచి వచ్చాడనుకో, అక్కడ విమెన్ గొప్పగా ప్రివేల్ చేయలేకపోవచ్చు. తను అక్కడ నుంచి సిటీకి వచ్చాడనుకో, ఇక్కడ విమెన్ని చూసి తను కూడా అలాగే అనుకున్నాడు, ఈ విమెన్ కూడా అలాగే అనుకొని కదా. సో కానీ తను ఇక్కడ విమెన్ అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. సో దానివల్ల తను ఏం నేర్చుకోవాలి? ఆ బయాస్ అనేది తీసేసేయాలి. బయాస్ అంటే డిఫరెన్స్, ఓకే, పార్షియాలిటీ.
అది తీసేసి వీళ్ళు ఈక్వల్ వాళ్ళు ఈక్వల్ అనేది చూడగలగాలి. సో సోషల్ అజంప్షన్స్, నీకున్న అజంప్షన్స్ అండ్ బయాసెస్ తీసేసి నువ్వు బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఆలోచించగలగాలి టు స్టడీ సొసైటీ. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ మ్యాటర్. వాల్యూయింగ్ డైవర్స్ వ్యూ పాయింట్స్ ఎన్రిచెస్ అండర్స్టాండింగ్. ఓకే, మనము అందరి వ్యూస్ ఇందాక మాట్లాడినట్టు చైల్డ్ వ్యూ ఒకలా ఉంటుంది, విమెన్ వ్యూ ఒకలా ఉంటుంది, మెన్ వ్యూ ఒకలా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళ వ్యూ ఒకలా ఉంటుంది. వాళ్ళందరి వ్యూస్ నుంచి మనం సొసైటీ చూడాలి, చూసి వాళ్ళకి తగ్గట్టుగా మనం నడుచుకోగలగాలి, రైట్? సో వాల్యూయింగ్ డైవర్స్ వ్యూ పాయింట్స్. ఓకే, మనకు తెలిసిందే కాకుండా అందరి వ్యూస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఎన్రిచ్డ్ అండర్స్టాండింగ్, దానివల్ల మనకు అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇండియన్ సొసైటీ ఈజ్ కాంప్లెక్స్. ఇందాక మనం చూసింది అదే కదండి, ఇండియన్ సొసైటీ అనేది ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. 1 కిలోమీటర్ దాటి కల్చర్ చేంజ్ అవుతుంది, లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది అండ్ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. అలాగా కాంప్లెక్స్. సింపుల్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్, యూఎస్ అలాంటివి చూసేస్తే, వెస్టర్న్ కంట్రీస్ మనం వాళ్ళని సాలడ్ బౌల్ అంటాం. సాలడ్ బౌల్ అని ఎందుకు అంటాము? మనం సాలడ్లో చాలా వెజిటేబుల్స్ వేస్తాం కదా, ఆనియన్ వేస్తాము, క్యూకుంబర్ వేస్తాము, ఇలాగా ఫ్రూట్స్ వేస్తాము, అన్నీ వేస్తాము. స్టిల్ అవన్నీ చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, అవన్నీ ఈ బౌల్లో కలిసిపోతాయి కదా. సో అన్నీ కలిసి ఒకటే అయిపోతుంది. ఓకే, వాళ్ళ డిఫరెన్సెస్ అన్నీ మర్చిపోయి ఒకటే అయిపోతుంది. దిస్ ఈజ్ వెస్టర్న్ కల్చర్. బట్ మన ఇండియాలో అనేది డిఫరెంట్ పొటాటోలానే ఉంటుంది, కీరాలానే ఉంటుంది. ఇలాగా మనం ఒకటి అవ్వము, బట్ ఒకటి ఇన్ ది సెన్స్ వీఆర్ రిమైనింగ్ ఆర్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీని మనం పెట్టుకొని మనతో పాటు, బట్ అందరం కలిసి ఉంటున్నాము. ఓకే, యూనిటీ ఇన్ డైవర్సిటీ యూ కాల్ ఇట్ రైస్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యూనిటీ ఇన్ డైవర్సిటీ. వీళ్ళని ఏమంటాం? సాలడ్ బౌల్ అంటాము. ఎందుకు? వాళ్ళందరూ ఒకటి ఎండ్ ఆఫ్ ది డే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా కూడా యూ విల్ బీ అన్ అమెరికన్ ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, ఇండియన్ సొసైటీ ఈజ్ కాంప్లెక్స్. ఇట్స్ యూనిటీ ఎమర్జెస్ ఫ్రమ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ అండ్ సోషల్ డైవర్సిటీ. ఇలాగా మనం ఇందాక డిస్కస్ చేసినారు, డిఫరెంట్ ఫ్రేమ్స్ ఆఫ్ థాట్ నుంచి డిఫరెంట్గా ఉన్నాం మనము. అండ్ సోషాలజీ equips you to see your world clearly and critically. సోషాలజీ ఎక్విప్స్ అంటే నీకు ఈ ఎబిలిటీ అనేది ఇస్తుంది. సోషాలజీ చదవడం వల్ల నీకు ఏమేమి ఎబిలిటీస్ వస్తాయంటే, టు సీ యువర్ వరల్డ్, ది వరల్డ్ అరౌండ్ యూ, మీకు క్లియర్లీ, ఏ పార్షియల్గా బయాస్గా నీకున్న అజంప్షన్స్తో కాకుండా క్లియర్గా చూడడం అనేది సోషాలజీ అనేది నేర్పిస్తుంది మీకు. అండ్ క్రిటికల్లీ అంటే ఏంటి? మనం దీంట్లో పాజిటివ్స్ చూడాలి, నెగిటివ్స్ చూడాలి. ఓకే, క్రిటిసైజ్ ఈజ్ టు షో ది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎట్ ది సేమ్ టైం. ఓకే, మనం క్రిటికల్గా పాజిటివ్స్ని నెగిటివ్స్ని అన్నిటినీ ఈక్వల్గా చూపించడం అనేది క్రిటికల్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ సోషాలజీ అండి. ఓకే, వీఆర్ డిస్కసింగ్ మేజర్లీ అబౌట్ ది సోషల్ మీడియాస్ ఇంపాక్ట్ ఆన్ ది యూత్. ఓకే, యాజ్ ఐ సెడ్, FOMO, which means fear of missing out, is created by feeling that something we are missing. Someone is doing this great and we are lagging behind. Someone is attending parties, someone is buying a luxurious car and a luxurious phone, and we are not able to do that. So that feeling will make you feel apart. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే, ఎప్పుడైతే అందరి దగ్గర ఉంది, నా దగ్గర అది లేదు, లేకపోతే వాళ్ళు లగ్జూరియస్ కార్స్లో తిరగలుగుతున్నారు అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దాట్ అని మనం అనుకుంటామో, దట్ క్రియేట్స్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, దట్ యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. దానివల్ల ఒక ఫియర్ అవుతుంది. దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ మనము తెలుసుకుందాం ఇప్పుడు. దాంట్లో సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఎ పవర్ఫుల్ ఫోర్స్ షేపింగ్ హౌ యంగ్ పీపుల్ కనెక్ట్ అండ్ పర్సీవ్ దేర్ లైఫ్స్. సో మన లైఫ్ స్టైల్ అనేది దిస్ ఈజ్ మేజర్లీ ఇంపాక్టెడ్ బై సోషల్ మీడియా. నవ్ డేస్ ఇట్ ఈస్ మేజర్లీ ఇంపాక్టెడ్ బై సోషల్ మీడియా. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, దే డూ సంథింగ్. వాళ్ళ వల్ల మనం నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం వాళ్ళలాగా యాక్ట్ చేయడానికి, వాళ్ళలాగా ప్రతిదీ కొనడానికి, ప్రతి పని వాళ్ళలా చేయడానికి, వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్స్ వెళ్ళడానికి, వాళ్ళు వేసే క్లోత్సింగ్ చేయడానికి, ఇలా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాము. సో దట్ ఈస్ హౌ సోషల్ మీడియా ఈజ్ షేపింగ్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, నెక్స్ట్, however, it also triggers a phenomena called fear of missing out. ఇందాక చెప్పినట్టు అలా అవ్వడం వల్ల మనం చేయలేకపోతున్నామే అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో,
that is called FOMO, which is fear of missing out. This presentation explores how social media fuels FOMO అవ్వడానికి ఏమేం రీజన్స్ ఉన్నాయి, అండ్ ఇట్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ అండ్ వేస్ టు కాంబాట్ ఇట్స్ నెగిటివ్ ఎఫెక్ట్. ఎందుకు ఫోమో అవుతుంది అండ్ సైకలాజికల్గా మనం దానివల్ల ఎలా ఇంపాక్ట్ అవుతున్నామో, ప్లస్ మనం దాన్ని ఎలా కాంబాట్ చేయాలి, అది మనకి ఫోమో అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లస్ ఒకవేళ ఫోమో వల్ల ఆల్రెడీ సఫర్ అవుతున్న పీపుల్ మనందరము అదే, సో మనం అలా సఫర్ అవ్వకుండా ఎలా ఉండాలి అన్నది మనం నేర్చుకుందాం ఈ ప్రజెంటేషన్లో. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఫోమో ఇన్ యాక్షన్, విచ్ ఇస్ దట్ మీన్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫోమో అనేది నడుస్తుంది అని. ఓకే, ది కోల్డ్ ప్లే కాన్సర్ట్ ఫ్రెంజీ. కోల్డ్ ప్లే కాన్సర్ట్ అంటే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై కోల్డ్ ప్లే కాన్సర్ట్ వాజ్ ఒక ఈవెంట్ అండి. ఇది రీసెంట్గా అయింది. సో ఈ కోల్డ్ ప్లే కాన్సర్ట్ కోసం టికెట్స్ కొనడానికి చాలామంది డిమాండ్ చాలా ఫ్యూయల్ అప్ అయింది ఎట్ దాట్ టైమ్. సో కోల్డ్ ప్లే కాన్సర్ట్ దే వెంట్ ఆన్ హైక్ ఇన్ డిమాండ్. సో దానివల్ల ప్రైజెస్ చాలా ఎక్కువైపోయాయి. ఆ ప్రైజెస్ కూడా పీపుల్ కొనడానికి రెడీగా ఉండే, యూత్ అది కూడా కొనడానికి రెడీగా ఉన్నారు. ప్లస్ అక్కడ దే స్పెండ్ లాట్స్ ఆఫ్ మనీ టు గెట్ దోస్ టికెట్స్. ఓకే, ఇలాగా మనం ఎందుకు ఇలా అయిందని తెలుసుకుందాము. ది టికెట్ డిమాండ్ సర్జ్. ఇందాక మనం చెప్పినట్టు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే. ఎవ్రీవన్ వాజ్ విల్లింగ్ టు అటెండ్ దిస్. వాళ్ళ ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తే మేము అక్కడ వెళ్ళలేదని బాధపడతాము అని చెప్పి అందరూ అక్కడ వెళ్ళడానికి ట్రై చేశారు. సో అక్కడ టికెట్ డిమాండ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఫ్యాన్స్ ఇన్ ఇండియా పెయిడ్ అప్ టు 50 times ది ఒరిజినల్ ప్రైజ్. అంటే టికెట్ ప్రైస్ ఇప్పుడు 100 ఉందనుకో, 100 into 50, 5,100 rupees టికెట్కి పీపుల్ ఈవెన్ వర్ రెడీ టు గివ్ 5,000 ఆల్సో. 50 times ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళు వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాహుబలి మూవీ లేకపోతే పుష్ప మూవీ, దే ఆర్ లైక్ వెరీ ఫేమస్ మూవీస్ కదా. అప్పుడు కూడా ఫస్ట్ డే టికెట్స్ కోసం మనం నార్మల్ టికెట్ కాస్ట్ 250 ఉంటే డీలర్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పి దే డూ సమ్ ఇల్లీగల్ సెల్లింగ్ కదా. వాళ్ళ దగ్గర మనం 10 times ఎక్కువకి 2,500కి కూడా కొనుక్కుంటాం. సమ్ టైమ్స్ 50 times ఎక్కువ వీళ్ళు అన్నట్టుగా. అలాగా వీఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ జస్ట్ టు వాచ్ ఇట్ ఆన్ ది ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నట్టుగా. ఓకే, ఎప్పుడు చూసిన మూవీ ఒకటే కదా, స్టిల్ దే ఆర్ స్పెండింగ్ సో మచ్. సో అదే ఎందుకు సోషల్ మీడియాలో ఫస్ట్ డే ఫస్ట్ షో అనగానే ఓ గ్రేట్ వీళ్ళు వెళ్ళారు, మనం ఇప్పుడు రీల్ తీసి పెడతాం సోషల్ మీడియాలో ఫస్ట్ డే ఫస్ట్ షో అని చెప్పి. దెన్ ఎవ్రీవన్ విల్ బి లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసారు వీళ్ళు అని చెప్పి అక్కడ మీకు ఒక ఇమేజ్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఫర్ దాట్ దీస్ పీపుల్ ఆర్ స్పెండింగ్ సో మచ్ అలాగా. ఓకే, ఫ్యాన్స్ ఇన్ ఇండియా పెయిడ్ 50 times ది ఒరిజినల్ ప్రైస్ ఫర్ ది కోల్డ్ ప్లే కాన్సర్ట్ ఇన్ ఇండియా డ్రివెన్ బై సోషల్ మీడియా బజ్. ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది? సోషల్ మీడియాలో వీటికి ఇచ్చిన హైప్ వల్ల. ఓకే, అండ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇన్ ది షేర్డ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వాళ్ళు 10 people మీ ఫ్రెండ్స్ ఉన్నారు, యాజ్ ఎ సర్కిల్ వ్యూ ఆర్ 10 people. ఆ 10 peopleలో 8 people వెళ్ళారు కోల్డ్ ప్లే కాన్సర్ట్కైనా పుష్ప 2 మూవీకైనా. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి మీరందరూ క్రికెట్ ఆడడానికి ఒక దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ ఆ మూవీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మిగిలిన 2 people ఎవరైతే వెళ్ళలేకపోయారో దే విల్ బీ ఫీలింగ్ అపార్ట్. దే మస్ట్ బీ ఫీలింగ్ దట్ వీఆర్ మిస్సింగ్ అవుట్ సంథింగ్. వీళ్ళందరూ దే హ్యావ్ డన్ అండ్ వీ కుడెంట్ డూ దాట్ అని చెప్పి దే మస్ట్ బీ ఫీలింగ్ వెరీ బ్యాడ్ కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఫోమో. ఓకే, సోషల్ వ్యాలిడేషన్ ప్రెషర్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు, అరే నువ్వు ఈ మూవీ చూడలేదా, మేము చూసాము చాలా బాగుంది, యూ షుడ్ వాచ్ ఇట్ అని చెప్పి. సో దట్ ఈస్ క్రియేటింగ్ సోషల్ వ్యాలిడేషన్ కదా. సో సోషల్గా కూడా మనం వ్యాలిడ్ అవ్వాలి అని అంటే మనం వాళ్ళు ఫాలో అయ్యేవన్నీ ఫాలో అవ్వాలి అనుకోవడం. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫోమో. ఓకే, ఇమేజెస్ అండ్ వీడియోస్ ఆఫ్ ది కాన్సర్ట్ సర్క్యులేటెడ్ వైడ్లీ ప్రెషరింగ్ యూత్ టు అటెండ్, అవాయిడ్ ఫీలింగ్ ఎక్స్క్లూడెడ్. ఇప్పుడు మీరు ఆ మూవీకి వెళ్తే మీరు ఎంజాయ్ చేశారా లేదా అది పక్కన పెడితే మీరు వెళ్ళారు అనేది అదొక్కటే మ్యాటర్ అవుతుంది ఇప్పుడు. దట్స్ వాట్ హీ సేయింగ్. ఓకే, అవాయిడ్ ఫీలింగ్ ఎక్స్క్లూడెడ్. మనం వాళ్ళందరిలా కాకుండా వాళ్ళందరికీ బయట ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి మనం వెళ్తున్నాము. ఓకే, అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎలాగా సర్చ్ అవుతుంది చూద్దాము. దిస్ ఇంటెన్స్ డిజైర్ ఫర్ ఇన్క్లూజన్ కెన్ లీడ్ టు ఇంపల్సివ్ స్పెండింగ్ అంటే హయ్యర్ స్పెండింగ్ విచ్ ఈజ్ డిస్కస్డ్ ఎర్లియర్. 50 times ఎక్కువ పెట్టడము టికెట్కి అలాగా. అండ్ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్. వీళ్ళందరూ డిస్కస్ చేస్తుంటే మనం లోన్లీ ఫీల్ అవుతున్నాము. ఎందుకు? వీఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు ది టాపిక్ దేర్. అండ్ వెన్ ఎక్స్క్లూడెడ్. ఓకే,
కనెక్ట్ అవ్వలేకపోవడం వల్ల మనం ఎక్స్క్లూడెడ్గా మనల్ని పక్కన పెట్టేసినట్టుగా మనం ఫీల్ అవుతాము. ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ క్రియేటింగ్ ఫోమో. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఫోమో అండ్ కన్జ్యూమర్ అబ్సెషన్, ది ఐఫోన్ క్రేజ్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇందాక మనం మూవీస్ గురించి కాన్సర్ట్స్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఇలాగ చాలా రీజన్స్ ఉన్నాయి ఫోమోకి. అలాంటిది ఒకటి ఏంటి, ఐఫోన్ క్రేజ్. ఇప్పుడు సడన్గా ఇవాళ ఐఫోన్ కొత్త వర్షన్ ఏదైనా పబ్లిష్ చేసింది అనుకోండి, దానికోసం అది కొనడానికి 24 hours లైన్లో నించొని కొంటున్నారు పీపుల్. చూడండి ఇక్కడ, ఇది రియల్ యాపిల్ షోరూమ్ దగ్గర పీపుల్ అందరూ ఇలా లైన్గా నించొని 24 hours వెయిట్ చేసి మరీ ఫోన్లు కొంటారు. ఒకవేళ ఏదైనా బ్యాంక్ దగ్గరైనా లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వ్యాక్సినేషన్కైనా మనం ఒక 2 hours నించోవాల్సి వచ్చినా కూడా గవర్నమెంట్ని మనం బ్లేమ్ చేస్తాము, దాట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్, మేము 2 గంటలు ఇక్కడ నించోవాల్సి వస్తుంది మా వ్యాక్సినేషన్ కోసం, మా ఇంటికి చేయొచ్చు కదా అని అంటారు. బట్ హియర్ అదే ఐఫోన్ కోసం యూఆర్ స్టాండింగ్ ఫర్ 24 hours. ఓకే, అదే ఎందుకు అందరి దగ్గర ఉంటుంది మా దగ్గర ఉండదు, లేకపోతే అందరి దగ్గర పాత ఐఫోన్ ఉంది ఇప్పుడు మా దగ్గర న్యూ వర్షన్ ఉంటే మాకు కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది అన్న సోషల్ వ్యాలిడేషన్ కోసం. ఓకే, లాంగ్ వెయిట్స్ అండ్ హైప్ ఇన్ కన్జ్యూమర్స్, వెయిట్ ఓవర్ 16 hours. అది యూఎస్లో అండి, నాట్ ఈవెన్ హియర్. ఇండియాలో దిస్ మస్ట్ బి నేమ్డ్ యాజ్ కామన్, బట్ యూఎస్లో కూడా వాళ్ళు కూడా 16 hours 24 hours వెయిట్ చేసి మరి మూవీ టికెట్స్ కోసం ఐఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు టు బై ది లేటెస్ట్ ఐఫోన్. ఓకే, దెర్ విల్ బి నో చేంజ్ కదా, ఐఫోన్ ఈ వర్షన్కి నెక్స్ట్ వర్షన్కి కెమెరా అలొకేషన్ తప్ప గొప్పగా ఏం చేంజ్ ఉండదు. స్టిల్ ఆ సోషల్ వ్యాలిడేషన్ కోసం వీఆర్ థ్రైవింగ్ ఫర్ ఇట్. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోటింగ్ ఇట్ యాజ్ ఎసెన్షియల్ ఫర్ సోషల్ స్టేటస్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఏముందండి, రిలీజ్ అయ్యే ఒక 10 days ముందే మేము ప్రీగా బుక్ చేసుకున్నాము, ఐఫోన్ ఇది ఉంది, ఇలా ఉంది, ఇందులో ఫీచర్స్ ఇవి, ఇది అదే అని చెప్పి వాళ్ళు చూపిస్తారు. సో వీఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఇట్. ఓకే, అండ్ సోషల్ కంపారిజన్, సీయింగ్ అదర్స్ ఫ్లాంట్ ఈస్ టు షో ఆఫ్, షో అండ్ ఫ్లెక్స్. ఓకే, ఇప్పుడు ఐఫోన్ ఉండగానే యూ టేక్ మిర్రర్ సెల్ఫీ, రైట్? మిర్రర్ సెల్ఫీ తీసి దట్ ఐఎమ్ హ్యావింగ్ అ న్యూ ఐఫోన్ అని చెప్పి మనం చూపిస్తాము. ఓకే, సీయింగ్ అదర్స్ ఫ్లాంట్ న్యూ డివైసెస్ ఆన్లైన్ ఇంటెన్సిఫైస్ ఫీలింగ్. అప్పుడు మనకేమనిపిస్తుంది, మనం చూసే వాళ్ళకి మనకు కూడా అది కొనాలనిపిస్తుంది. ఓకే, ఇన్అడిక్వసీ అండ్ ఐసోలేషన్, మనం ఏమనుకుంటాము, నా దగ్గర కరెక్ట్ రిసోర్సెస్, అది చూడగానే మనం మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాము. దెన్ వీ ఫీల్ దట్ వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. అప్పుడు మన దగ్గర నిజంగానే డబ్బులు లేవేమో అనుకుంటాము. మనకు డైలీ ఎక్స్పెన్సెస్కి ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ ఇట్ ఫర్ ఐఫోన్. దట్ డజంట్ మీన్ యూఆర్ ఇన్అడిక్వేట్ కదా, బట్ స్టిల్ మీ దగ్గర డబ్బులు లేవని మీరు ఫీల్ అవుతారు, విచ్ ఈస్ ఫోమో, రైట్? యూ డోంట్ నీడ్ ఇట్ రియల్లీ, బట్ యు ఆర్ ట్రయింగ్ టు బై దాట్. అమాంగ్ దోస్ హూ కెనాట్ కీప్ అప్, who are not able to buy, they must be feeling FOMO కదా. అండ్ నెగ్లెక్ట్ ఆఫ్ వెల్ బీయింగ్. ఓకే, దానివల్ల మనం ఆ అబ్సెషన్ అనేది ఏదైతే ఫామ్ అయిందో, ఆ అబ్సెషన్ వల్ల విత్ మెటీరియల్ పొజిషన్స్ అంటే ఏంటి, విచ్ ఆర్ మెటీరియలిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్, ల్యాండ్ అయినా ఆ మెటీరియల్ అబ్సెషనే. ఫోన్, కార్, ఇవన్నీ మెటీరియల్ అబ్సెషన్స్ కోసం నీ మెంటల్ సాటిస్ఫాక్షన్, మెంటల్ పీస్ అనేది యు ఆర్ కీపింగ్ ఇట్ ఆన్ స్టేక్. ఓకే, మీరు దాన్ని బలి చేసేసి యు ఆర్ థ్రైవింగ్ ఫర్ సంథింగ్ మెటీరియలిస్టిక్ విచ్ డజంట్ మ్యాటర్ ఎనీవేస్. ఓకే, కెన్ డిట్రాక్ట్ పీపుల్ డీపర్ పర్సనల్ కనెక్షన్స్ అండ్ మెంటల్ హెల్త్. దానివల్ల మీకు ఒక డిప్రెషన్ అనేది, ఒక బ్యాడ్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది, విచ్ మేక్స్ యూ ఫీల్ నాట్ అట్ పీస్. ఓకే, యూ షుడ్ అవాయిడ్ దిస్ కదా. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం ఇప్పుడు డెప్త్లో చూద్దాం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ రియల్గా ఏంటి అనేది. వాట్ ఈస్ ఫోమో? ఫోమో ఈజ్ ది యాంగ్జైటీ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ అదర్స్ సీమ్ టు ఎంజాయ్ కాజింగ్ రిగ్రెట్ అండ్ సెల్ఫ్ డౌట్. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా యాంగ్జైటీ క్రియేట్ అవ్వడము ఇలాగా దేనివల్ల, బీయింగ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ మనం డిస్కస్ చేసినట్టు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము అని. అండ్ అదర్స్ సీమ్ టు ఎంజాయ్ కాజింగ్ రిగ్రెట్ అండ్ సెల్ఫ్ డౌట్. అది మనం చేయలేకపోయాము అని చెప్పి మనం బ్యాడ్గా ఫీల్ అవుతాము, మనం క్వశ్చన్ చేసుకుంటాము, వై ఆమ్ ఐ నాట్ ఏబుల్ టు డూ దాట్, అందరు చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయడం లేదు, వై డోంట్ ఐ డూ దిస్ అని చెప్పి యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఓకే, సైకలాజికల్ ఎఫెక్ట్ ఏంటి? ఈవెన్ వెన్ మేకింగ్ కాన్షియస్ చాయిసెస్ పీపుల్ ఫీల్ యాంగ్జియస్, సీయింగ్ అదర్స్ ఫన్, క్వశ్చనింగ్ their decisions and feeling excluded.
ఓకే, అందరూ మాట్లాడుకొని దే మస్ట్ బి, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ది సేమ్ థింగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ది సేమ్ థింగ్ విచ్ మేక్స్ యూ ఫీల్ అపార్ట్. దట్స్ వాట్ అగైన్. నెక్స్ట్, హౌ సోషల్ మీడియా ట్రిగ్గర్స్ ఫోమో. ఎలాగా ఇవాళ సోషల్ మీడియా మీ లోపల ఫోమో అనేది క్రియేట్ చేస్తుంది, ఆ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అనేది మనం చూద్దాము. నెక్స్ట్, దాన్ని ఎలా కాంబాట్ చేయాలి, దీన్ని ఎలాగా మనం నెగెట్ చేయాలి మన దగ్గర నుంచి అనేది నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ రీజన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ గ్లామరింగ్ లైఫ్స్. వాళ్ళు మహా అయితే ఒక 10 minutes వీడియో పెడతారు, లేకపోతే 30 seconds షార్ట్స్ పెడతారు, అండ్ దే షో ఇట్ యాజ్ అన్ ఐడియల్ వన్. నేను ఐఎమ్ ఎంజాయింగ్ హియర్, ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఫన్ హియర్ అని చెప్పి. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది స్క్రీన్ కదా. ఓకే, సోషల్ మీడియా హైలైట్స్ ఓన్లీ ది బెస్ట్ మూమెంట్స్, దాని వెనుకున్న రియాలిటీ చూపించదు అక్కడ ఉన్న బెస్ట్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 30 kilometers ట్రావెల్ చేశాను త్రూ ఏ ట్రెక్, చాలా కష్టపడి మౌంటైన్ ఎక్కాను, దాని తర్వాత పైన ఒక సీనరీ ఉంది, ఆ సీనరీ దగ్గర ఫోటో దిగాను అండ్ ఐ హ్యావ్ పోస్టెడ్ దాట్. కానీ వీళ్ళు 30 minutes ట్రెక్, ఈ రియాలిటీ, నేను స్వెట్ చేసింది, నేను కష్టపడింది, నేను అది పోస్ట్ చేయను. ఎందుకు? అక్కడ ఉన్నది ప్లెజెంట్గా ఉంది కాబట్టి ఓన్లీ అదే పోస్ట్ చేస్తా. ఓకే, అదే ఓన్లీ నేను అక్కడ రియాలిటీ చూపించడం లేదు, బట్ ది బెస్ట్ మూమెంట్, ఓన్లీ ది బెస్ట్ మూమెంట్ ఐఎమ్ షోయింగ్ దేర్. ఓకే, క్రియేటింగ్ ఏ స్క్యూడ్ రియాలిటీ. స్క్యూడ్ అంటే పార్ట్లీ, ఐఎమ్ షోయింగ్ ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ మై ఎఫర్ట్. ఓకే, రియాలిటీ ఆఫ్ అదర్స్ ఎక్సైటింగ్ లైఫ్స్. దానివల్ల ఏమవుతారు, పీపుల్ ఎక్సైట్ అవుతారు, అదే అక్కడ సీనరీ చాలా బాగుంది, హ్యావ్ టు గో దేర్ అని ఫీల్ అవుతారు. ఓకే, తర్వాత ఇల్యూషన్ ఆఫ్ ఈజ్. స్ట్రగుల్స్ ఆర్ హిడెన్. నేను అన్నట్టు ఇప్పుడు మనం 30 minutes ట్రెక్ చేసింది అంతా చూపించరు, దట్ ఈస్ హిడెన్. అండ్ మేకింగ్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ సీమ్ ఎఫర్ట్లెస్ ఫర్ అదర్స్. మేమేం ఎఫర్ట్ చేయకుండా ఏదో ఏరోప్లేన్ వస్తే మేము వచ్చేసాం దీనిపైనకి హెలికాప్టర్లో అన్నట్టుగా దే షో ఇట్, రైట్? సో దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ సోషల్ కంపారిజన్. Continuous updates makes people feel they are falling behind even if they are doing well. నేను ఇవాళ రేపు ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ దే ఆర్ షోయింగ్ ఆన్ సోషల్ మీడియా, రైట్? నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి మై మార్నింగ్ ఫేస్ అండ్ దే పోస్ట్ ఇట్, అండ్ లంచ్ నేను ఇది తిన్నాను, బ్రేక్ఫాస్ట్ ఇది తిన్నాను, నథింగ్ ఈజ్ ప్రైవేట్ టుడే. ఓకే, ప్రైవేట్ దీస్ డేస్ ప్రైవసీ ఈజ్ ది రియల్ లగ్జరీ. ఎందుకు? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ షోకేస్డ్ ఆన్ సోషల్ మీడియా. పీపుల్ వాళ్ళ ప్రైవేట్ లైఫ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఓకే, దానివల్ల ఇప్పుడు అది చూసి పీపుల్ ఏమనుకుంటారు, దే ఆర్ హ్యావింగ్ సో మచ్ గుడ్ ఫుడ్, నేను కూడా అలాగా తినాలి అని చెప్పి. బట్ వాళ్ళు ఒక్కరోజు తింటారండి, రోజు తింటారా? మీరు అది చూసి రోజు అది తినాలనుకుంటారు, విచ్ మేక్స్ యూ ఫీల్ ఇండెటెడ్. మీ డబ్బులన్నీ వేస్ట్ అవ్వడము. నెక్స్ట్, కన్జ్యూమరిజం ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్, మనము సోషల్ మీడియాలో చూసామనుకోండి, మీకు గ్లాస్ స్కిన్ రావాలి అంటే ఇవన్నీ యూజ్ చేయండి అని ఇన్ఫ్లుయెన్సర్స్ చూపిస్తారు. వాళ్ళు ఒక 1000 products లిస్ట్ ఇస్తారు అండ్ దే ఆస్క్ యూ టు యూజ్ దాట్ ఎవ్రీ డే. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కొని అవన్నీ మీరు యూజ్ చేస్తారు. ఓకే, అవి దే ఆర్ ఎ వెరీ బిగ్ లిస్ట్, రైట్? యూ నీడ్ నాట్ యూజ్ దెమ్. ఇప్పుడు మన ముందు జనరేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్కిన్ నీట్గా లేదా? పర్పస్ ఆఫ్ ది స్కిన్ వాట్ అండి? పర్పస్ ఆఫ్ ది స్కిన్ ఇస్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ, ఇస్ టు లేయర్ యువర్ బాడీ ఎండ్ ఆఫ్ ది డే. దాన్ని గ్లాస్ చేయాలి అదంతా. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కన్జ్యూమరిస్టిక్ ప్రెషర్, ఓవర్ కన్జ్యూమరిజం అనేది వస్తుంది. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ ట్రెండ్స్ ప్రెషరింగ్ యూత్ టు బై టు ఫిట్ ఇన్. ఓకే, ఇవాళ వేసిన డ్రెస్ రేపు వేయొద్దు, రోజు కొత్త డ్రెస్సెస్ వేయాలి, ఇలాగ నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు, విచ్ ఈస్ ప్రమోటింగ్ ఓవర్ కన్జ్యూమరిజం. అది మన ప్లానెట్కి కూడా తప్పు కదా. మీరు ఇప్పుడు ఆ 1000 products కొంటారు, అవన్నీ ప్లాస్టిక్స్లోనే కదా స్టోర్ అయ్యేది. ద ఇంపాక్టర్స్ ప్లానెట్ ఎండ్ ఆఫ్ ది డే. మీరు కొనే కొత్త డ్రెస్సెస్ డైలీ ఒక డ్రెస్ వేయాలి అంటే ఎండ్ ఆఫ్ ది డే అవి ప్లానెట్లో అర్త్ డిస్పోజ్ చేయగలుగుతుందా? మన పాపులేషన్ ఎంత ఉంది, చాలా ఎక్కువ కదా. అందరూ అన్ని డ్రెస్సెస్ ఉండడము, అందరూ అన్ని ప్రొడక్ట్స్ వాడడము, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ ది అర్త్, రైట్? దే ఆర్ మోస్ట్లీ నాన్ బయోడిగ్రేడబుల్ కదా. అండ్ నీడ్ ఫర్ అప్రూవల్. నాట్ బీయింగ్ ట్యాగ్డ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ పోస్ట్స్ లీడ్ టు ఫీలింగ్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అండ్ యాంగ్జైటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక మూవీకి వెళ్ళారు. ఓకే, అందరూ ఒక సెల్ఫీ దిగారు.
దాంట్లో మీ ఫ్రెండ్స్ మీరు 10 మెంబర్స్ ఉన్నారు కదా, 8 మెంబర్స్ వెళ్ళారు. ఆ 8 మెంబర్స్ని ట్యాగ్ చేశారు @ so అని చెప్పి. కానీ దాంట్లో మీ ట్యాగ్ అనేది లేదు. లైక్ మీరు అక్కడ లేరు కదా, సో మీ నేమ్ లేదు. ఆ ట్యాగ్ అనేది యూఆర్ అప్రూవింగ్. మీరు వెళ్ళాలనుకుంటారు నెక్స్ట్ డే, ఎందుకు నన్ను కూడా వాళ్ళు ట్యాగ్ చేస్తే నేను కూడా పోస్ట్ చేస్తాను అని, రైట్? సో ఇవండి రీజన్స్. ఫస్ట్ ఏంటి, గ్లామరస్ లైఫ్స్, ఓవర్ కన్జ్యూమరిజం, సోషల్ కంపారిజన్, కన్జ్యూమరిస్టిక్ ప్రెషర్, నీడ్ ఫర్ అప్రూవల్. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడింది మెటీరియలిస్టిక్ ఇష్యూస్ గురించి కదా. ఇప్పుడు మనం సైకలాజికల్ ఇంపాక్ట్ మనపైన అది ఎలా చూపిస్తుందో తెలుసుకుందాం. ఓకే, సైకలాజికల్ ఇంపాక్ట్, డిప్రెషన్ అండ్ లోన్లీనెస్. మీరు వాళ్ళందరూ ఒక మూవీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బట్ యు ఆర్ ఎట్ హోమ్, విచ్ మేక్స్ యూ ఫీల్ డిప్రెస్డ్ అండ్ విచ్ మేక్స్ యూ ఫీల్ లోన్లీ. వాళ్ళందరూ కలుస్తున్నారు, నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ బెడ్ పైన కూర్చొని నా ఫోన్ స్క్రోల్ చేస్తున్నాను, వాళ్ళేమో అక్కడ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి మీకు ఒక డిప్రెషన్, లోన్లీనెస్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రాహుల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. కాన్స్టెంట్ ఎక్స్పోజర్ టు ఐడియలైజ్డ్ పోస్ట్ మేక్స్ హిమ్ ఫీల్ హిజ్ లైఫ్ ఈజ్ డల్, లోవరింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ఇంక్రీజింగ్ ఐసోలేషన్. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్ని ఫాలో అవుతాడు. వాళ్ళు డైలీ ఒక పోస్ట్ చేస్తారు that they are having great life, they are driving luxurious lives, they are having very luxurious meals అన్నట్టుగా. అవన్నీ చూస్తే ఏమనుకుంటాడు, వీళ్ళు అందరూ లోకమందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బట్ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అండ్ డిప్రెస్డ్ ఇన్ మై రూమ్ అని చెప్పి హీస్ ఫీలింగ్ రాహుల్. ఓకే, దానివల్ల ఏమవుతుంది, డిప్రెషన్, లోవరింగ్ సెల్ఫ్ ఎస్టీమ్, నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు, అండ్ ఇంక్రీజింగ్ ఐసోలేషన్, లోన్లీ ఫీల్ అవుతున్నావు, అండ్ యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది దానివల్ల. ఎందుకు, అబ్సెసివ్ సోషల్ మీడియా యూస్ లీడ్స్ టు విత్డ్రావల్ ఫ్రమ్ ది రియల్ లైఫ్ సోషల్ సిచ్యువేషన్స్ అండ్ గ్రోయింగ్ లోన్లీనెస్. ఓకే, సోషల్ మీడియా అంటే ఏంటి, టు కనెక్ట్ విత్ ది సొసైటీ, రైట్? బట్ మీరు ఆ సొసైటీ కనెక్ట్ అవ్వకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫారెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో అవుతున్నాను, లీవింగ్ మై సొసైటీ. అసలు నా సొసైటీలో ఏం జరుగుతుంది, నా సొసైటీలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, నా ఫ్యామిలీలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ తెలియకుండా నేను ఓన్లీ ఫారెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి నేను ఏదో డెల్యూజనల్ వరల్డ్లో ఉన్నాను, విచ్ ఈస్ బ్యాడ్, రైట్? సోషల్ మీడియా అంటే సొసైటీని కనెక్ట్ చేయడానికి మాత్రమే. ఓకే, దానివల్ల నువ్వేమనుకుంటున్నావు, నువ్వు గ్లోబలైజ్డ్ అవుతున్నావు అని అనుకుంటున్నావు వాళ్ళందరినీ ఫాలో అయ్యి, కానీ నీ చుట్టూ ఉన్న సొసైటీ గురించే నీకు ఒక ఐడియా లేకుండా పోయింది. సో దిస్ ఈజ్ లీడింగ్ టు ల్యాకింగ్ సోషల్ నాలెడ్జ్. సో ఇది పెరిఫెరల్గా అయిపోతుంది, మీకు పార్షియల్ నాలెడ్జే వస్తుంది, విచ్ ఇస్ బ్యాడ్, రైట్? యూ నీడ్ ది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సంథింగ్ కదా. మీ ఇమీడియట్గా మీకున్న సొసైటీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ కదా, టు థ్రైవ్ ఇన్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆ సొసైటీలోనే లివ్ చేయాలి కదా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ విత్డ్రావల్ ఫ్రమ్ ద రియల్ లైఫ్. మీరు రియల్ లైఫ్ని వదిలేసి సోషల్ సిచ్యువేషన్స్, గ్రోయింగ్ లోన్లీనెస్. ఈ సోషల్ సిచ్యువేషన్స్, ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫాదర్, మదర్ ఉన్నారు, మీ సిబ్లింగ్స్ ఉన్నారు, వాళ్ళందరితో టైం స్పెండ్ చేయకుండా నువ్వు ఫోన్లో చూస్తున్నావు, అది నీ తప్పు. దట్స్ వై యు ఆర్ ఫీలింగ్ లోన్లీనెస్. వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మనం ఫోన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 2 minutes, ఒక 1 hour అలా చూడాలి. ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ స్టడీస్ అండ్ మీ మదర్తో టైం స్పెండ్ చేయడము, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి నేర్చుకోవడము, కొత్త ఆర్ట్స్ పర్జ్యూ చేయడము, ఇలాంటివి చేయాలి. అండ్ బ్రాడర్ ఇంపాక్ట్, మిలియన్స్ ఆఫ్ యూత్ ఫేస్ సిమిలర్ స్ట్రగుల్స్ విత్ ఫోమో, ఫోస్టరింగ్ క్రోనిక్ స్ట్రెస్. క్రోనిక్ స్ట్రెస్ అంటే టెంపరీ స్ట్రెస్ మీ మైండ్లో బిల్డ్ అయిపోతుంది దానివల్ల. అండ్ ఇమోషనల్ డిస్కనెక్షన్. ఓకే, ఇంట్లో ఏమవుతుంది అండ్ సొసైటీలో ఏమవుతుంది దానికి మీరు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు, యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, రైట్? సో ఇమోషనల్ డిస్కనెక్షన్, క్రోనిక్ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఏం నేర్చుకున్నాము మనం, లోన్లీనెస్, లోవరింగ్ సెల్ఫ్ ఎస్టీమ్. సెకండ్ ఏమవుతుంది, విత్డ్రావల్ ఫ్రమ్ ది రియల్ లైఫ్ సోషల్ సిచ్యువేషన్స్ అండ్ గ్రోయింగ్ లోన్లీనెస్. థర్డ్, క్రానిక్ స్ట్రెస్ విచ్ ఈస్ పర్మనెంట్ ఇన్ యువర్ మైండ్. దానివల్ల మీరు కంటిన్యూస్గా లోగా ఫీల్ అవుతారు, కంటిన్యూస్గా స్ట్రెస్డ్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇమోషనల్ డిస్కనెక్షన్ ఫ్రమ్ ది సొసైటీ అరౌండ్ యూ. ఇవన్నీ సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఫోమో. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఇంతవరకు మనం చూస్తేనే నెగిటివ్గా కదా, సో మనం పాజిటివ్గా ఏమేమి ఉన్నాయి, ఎలాగ దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. ఓకే, ఇంక్రీజ్డ్ కమ్యూనికేషన్. ఇప్పుడు సమ్మన్ ఈజ్ అబ్రాడ్ అండి,
మీ సిబ్లింగ్స్ ఎవరో యూఎస్కి వెళ్ళారు, వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వాలంటే ఇంతకుముందు మీరు లెటర్ రాసేవాళ్ళు, అది 30 డేస్కి అక్కడికి వెళ్తుంది. సో అక్కడ ఒక డిలే అనేది వస్తుండే. బట్ నౌ యూ కెన్ జస్ట్ వీడియో కాల్, ఒక క్లిక్లో యూ కెన్ జస్ట్ ఆడియో కాల్ ఆర్ వీడియో కాల్ దెమ్, రైట్, విచ్ ఇస్ వెరీ గుడ్. మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు ఒకటే చైల్డ్ ఉన్నాడు అనుకో, వాళ్ళ మదర్ ఫాదరు అంత దూరం ఉన్నాడు నా చైల్డ్ అని ఫీల్ అవ్వకుండా వాళ్ళని కనెక్ట్ చేసి హ్యాపీగా ఉంచుతుంది కదా, విచ్ ఇస్ అ వెరీ పాజిటివ్ థింగ్, రైట్. ఓకే, సోషల్ మీడియా కనెక్ట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అక్రాస్ డిస్టెన్సెస్, స్ట్రెంథనింగ్ రిలేషన్షిప్స్. Okay, it strengthens the relationships by continued communication. Okay, new opportunities. Platforms enable personal and professional growth like marketing and business or learning online. ఇప్పుడు మనం చేసేది కూడా ఆన్లైన్ క్లాసెసే కదా అండి. యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్, రైట్. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సోషల్ మీడియా కదా. అండ్ మార్కెటింగ్, ఇప్పుడు లింక్డ్ఇన్ ఇవన్నీ వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో మీరు అన్ఎంప్లాయిడ్ పీపుల్ అందరూ వాళ్ళ రెజ్యూమేస్ పెట్టడము, వాళ్ళు అప్లై చేయడము చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి జాబ్స్ వస్తాయి. వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ప్రొఫైల్ చూసి ఇఫ్ దే ఫిట్ ఫర్ దేర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇలాగా మనం గ్లోబల్గా ఒక మార్కెట్ సెట్ చేస్తున్నాము దేనివల్ల, సోషల్ మీడియా వల్ల. ఓకే, అండ్ యాంప్లిఫైయింగ్ వాయిసెస్. Social media promotes inclusion by giving marginalized groups a platform to share their stories. ఇప్పుడు మీరు కొన్ని ఛానల్స్ చూడండి. ది ప్రింట్, ఇవన్నీ గవర్నమెంట్ ఛానల్స్. డౌన్ టు అర్త్, రియల్ ఇండియా, ఇలాంటి ఛానల్స్లో ఎక్కడ ఉన్న ట్రైబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్లో, అండమాన్ నికోబార్లో అక్కడ ఉన్న ట్రైబ్స్ వాళ్ళు ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి వాటర్ క్రైసిస్ ఉంది, ఎడ్యుకేషన్ క్రైసిస్, హెల్త్ క్రైసిస్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ మీడియా వల్ల బయట పెడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మన గవర్నమెంట్ వాళ్ళపైన కరెక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ కోసం పాలసీస్ ఫ్రేమ్ చేస్తుంది. అందువల్ల వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, రైట్. అదర్వైజ్ వాళ్ళ వాయిసెస్ వినేవాళ్ళు లేకుండే కదా. సోషల్ మీడియా వల్ల ఇట్ ఈస్ making their voices heard, okay, to the global world. So ivanni positives, increased communication, amplifying voices, new opportunities, economical ga, financial ga, everything, educational ga. Okay, మనం ఇందాక నెగిటివ్స్ని మనం ఎలా కాంబాట్ చేయాలి, వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేది తెలుసుకుందాము. ఓకే, అవన్నీ మనకి అవ్వకుండా, యాంగ్జైటీ, లోన్లీనెస్, ఫీలింగ్ ఆఫ్ అపార్ట్ అవన్నీ అవ్వకుండా మనం ఏం చేయాలి అని చూద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ మీడియా డీటాక్స్. మన బాడీలో ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆల్కహాల్ అని అలాంటివి తాగడం వల్ల మన లివర్ డ్యామేజ్ అయింది. అప్పుడు మనం లివర్ని డీటాక్స్ చేస్తాం, బాడీని డీటాక్స్ చేస్తాం కదా, కరేలా జ్యూస్ ఇలాంటివన్నీ తాగి. సో అలాగే మనం సోషల్ మీడియా డీటాక్స్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. ఓకే, కాంబాటింగ్ నెగిటివ్ ఇంపాక్ట్స్, రోల్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. ఓకే, ఫ్యామిలీ రోల్ ఏముంది దీంట్లో, సొసైటీ రోల్ ఏముంది సోషల్ మీడియా డీటాక్స్ చేయడంలో అన్న చూద్దాం. ఫస్ట్, సేఫ్ స్పేసెస్ ఎంకరేజ్ ఓపెన్ డిస్కషన్స్ అబౌట్ సోషల్ మీడియా ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫీలింగ్స్. మీరు సేమ్ థింగ్ వెళ్ళి మీ ఫ్యామిలీకి చెప్పండి, నా ఫ్రెండ్స్ అందరూ ఇలా మూవీకి వెళ్తున్నారు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మనం కూడా యాజ్ ఎ ఫ్యామిలీ వెళ్దాము. లేకపోతే మీ నాన్న చెప్తారు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకు ఇది పాసిబుల్ కాదు, నువ్వు నెక్స్ట్ ఏం చేయవచ్చు, టీవీలో వచ్చింది చూడు, అలాంటివి మీకు వేరే చాయిసెస్ చెప్తారు. సో మీరు ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి ఫ్యామిలీతో. అండ్ నెక్స్ట్ ఏంటి, హెల్దీ లిమిట్స్. ప్రమోట్ ఆఫ్లైన్ యాక్టివిటీస్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్స్ టు బ్యాలెన్స్ ఆన్లైన్ టైం. ఓకే, మీరు ఆన్లైన్ స్క్రీన్ టైం అనేది మీకు ఎక్కువ ఉండకుండా ఏం చేయాలి, స్పోర్ట్స్ ఆడాలి, ఆర్ట్స్ పర్స్యూ చేయాలి, ఫ్యామిలీతో మాట్లాడాలి, అండ్ మీరు ఎక్కువ చదువుకోవాలి, బుక్స్ రీడ్ చేయాలి. ఇప్పుడు మీకు హాలిడేస్ ఉంది, సో హౌ టు యూజ్ ఇట్ ఎఫెక్టివ్లీ, ఏదైనా కొత్త ఆర్ట్ పర్స్యూ చేయండి, కొత్త హాబీ పర్స్యూ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ టైంలో గార్డెనింగ్ చేయండి, మార్నింగ్ న్యూస్ పేపర్ చదవాలి. మనం ఒక 1 hour అలా ఇవన్నీ చదువుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ చూసి. మీకు నచ్చిన ఏమైనా వీడియోస్ అయినా ఏమైనా చూడాలనుకుంటే ఒక 1 hour దానికి స్పెండ్ చేయండి. మిగతా టైం ఏదైనా కొత్త ఆర్ట్ పర్స్యూ చేయండి, స్పోర్ట్స్ ఆడండి. ఓకే, ఎప్పుడు స్క్రీన్లో నథింగ్ ఈజ్ దేర్, రైట్. అండ్ నెక్స్ట్, సపోర్ట్ సిస్టమ్స్. Build mental health and awareness and peer groups to address issues like cyberbullying and FOMO.
ఓకే, మెంటల్ హెల్త్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడము. అండ్ పియర్ గ్రూప్స్ టు అడ్రస్ ఇష్యూస్ లైక్ సైబర్ బుల్లింగ్. అంటే మీకు మీరు ఏదైనా పోస్ట్ చేస్తారనుకోండి, దాంట్లో మిమ్మల్ని పీపుల్ ఆటబట్టేయడము అలాంటివి చేయడము, లేకపోతే నెగిటివ్ కమెంట్స్ చేయడము అలాంటివి చేయకుండా ఉండడానికి మనం రిపోర్ట్ చేయాలి. అండ్ ఫోమో, దానివల్ల మనం ఫోమో క్రియేట్ కాకుండా మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి. అండ్ వీ షుడ్ టేక్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ది సొల్యూషన్స్. ఫస్ట్ ఏంటి, సేఫ్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవాలి విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ హెల్దీ లిమిట్స్ ఆఫ్ స్క్రీన్ టైం మనం తక్కువ చేసుకోవడము, ప్లస్ రియల్ టైమ్ యాక్టివిటీస్ పర్స్యూ చేయడము. అండ్ సపోర్ట్ సిస్టమ్స్ అంటే గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్స్ ఉంటే మనం వాటిని యూజ్ చేసుకోవాలి. ఓకే, కాంబైటింగ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ రోల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, గవర్నమెంట్ ఏం చేసింది ఈ విషయంలో అంటే చూద్దాం. ఓకే, రెగ్యులేషన్ అండ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఐటీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ యాక్ట్ 2021 టు సేఫ్ గార్డ్ రూల్స్ ఫర్ సైబర్ బుల్లింగ్ అండ్ హెరాస్మెంట్. మీకు ఎవరైనా అలాగా ఆన్లైన్లో మిమ్మల్ని సతాయిస్తున్నారు, లేకపోతే దే ఆర్ బుల్లింగ్ యూ బై పాసింగ్ సమ్ నెగిటివ్ కామెంట్స్ ఆర్ టెక్స్టింగ్ యూ సమ్ నెగిటివ్ స్టఫ్, అప్పుడు మీరు రిపోర్ట్ చేయాలి. ఓకే, అండ్ డిజిటల్ లిటరసీ, ఎడ్యుకేట్ యూత్ ఆన్ సోషల్ మీడియా నెగిటివ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రమోట్ మెంటల్ హెల్త్ రిసోర్సెస్. మెంటల్ హెల్త్ బెటర్ అవ్వడానికి మనం రిసోర్సెస్ చూడాలి. దట్ ఈస్ ప్రమోటెడ్ త్రూ గవర్నమెంట్. డిజిటల్ లిటరసీ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ఏంటేంటి ఉన్నాయి ఇప్పుడు? లీగల్ రికార్డ్స్, మనం ఇందాక మాట్లాడినట్టు ఈ యాక్ట్స్ ద్వారా లీగల్గా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ కౌన్సిలింగ్ ఇస్తారు. దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ మీకు సోషల్ మీడియా డీటాక్స్ కోసం. అండ్ రిపోర్టింగ్ ఛానల్స్ అండ్ విక్టిమ్స్ ఆఫ్ ఆన్లైన్ అబ్యూస్. ఓకే, మనం వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఆన్ దీస్ వెబ్సైట్స్. ఓకే, సో మనం దీని నుంచి ఏం నేర్చుకుందాం అన్నది చూద్దాము. ఫస్ట్ థింగ్, కన్క్లూజన్ అండ్ కీ టేక్అవేస్ ఏంటి? సోషల్ మీడియా డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఈ నెగిటివ్స్ని ఎలా కాంబాట్ చేయాలి మనం చూసాము, పాజిటివ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మనం చూసాము దీంట్లో. వైల్ ఇట్ కనెక్ట్స్ ఎంపవర్స్, సోషల్ మీడియా ఆల్సో ఫ్యూయల్స్ ఫోమో, యాంగ్జైటీ. ఇవన్నీ పాజిటివ్ కదా, కనెక్షన్, ఎంపవర్, ఇవన్నీ పాజిటివ్స్. నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి? ఫోమో, యాంగ్జైటీ, లోన్లీనెస్ అమాంగ్ యూత్. ఇవి నెగిటివ్స్, ఇవి పాజిటివ్స్. సో ఇట్ కెన్ బి యూజ్డ్ బోత్ పాజిటివ్లీ అండ్ నెగిటివ్లీ. అండ్ నీడ్ ఫర్ అవేర్నెస్, ఓపెన్ కాన్వర్సేషన్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ, సొసైటీ, గవర్నమెంట్ ఆర్ ఎసెన్షియల్ టు మిటిగేట్ హార్మ్. ఓకే, మనం మాట్లాడినట్టుగా ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి, గవర్నమెంట్ నుంచి ఎలా హెల్ప్ తీసుకోవాలి మనం అనేది నేర్చుకున్నాము ఇందాక. అండ్ బిల్డింగ్ ఏ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్, ఎంకరేజింగ్ బ్యాలెన్స్ అండ్ అండర్స్టాండింగ్ కెన్ హెల్ప్ యూత్ థ్రైవ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మనం పాజిటివ్గా యూజ్ చేసుకోవడం ఎలాగా అన్నది మనం నేర్చుకుంటే మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కదా, మన వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. లేకపోతే యాజ్ ఎ స్టూడెంట్ మీరు ఏం చేయాలి, హాలిడేస్ ఉన్నప్పుడు అవేర్నెస్ వీడియోస్ చూడాలి. అవర్ ప్లానెట్ అని ఒకటి ఛానల్ ఉంటుంది, దాంట్లో మన వేరే వేరే కంట్రీస్లో అక్రాస్ ది అర్త్ ఏమేమి అవుతుందో అన్నీ చూపిస్తాడు, అవి చూడండి. సెకండ్ ఏంటి, ఇందాక మనం మాట్లాడినట్టుగా ది ప్రింట్, ఇది రీసెంట్ గవర్నమెంట్ పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ డౌన్ టు అర్త్, దే పబ్లిష్ ఎవ్రీ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. ఇలాంటి ఛానల్స్ మనం ఫాలో అయ్యి అవేర్నెస్ తెచ్చుకోవాలి, విచ్ ఈస్ వెరీ పాజిటివ్, విచ్ విల్ మేక్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్స్ లైక్ యూ. ఓకే, ఇవి అండి ఇవాళకి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.